అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్య की जय सुदर्शन भगवान की जय वामन देव की जय पंचतत्व की जय श्री प्रभुपाद की जय पतितपावन जय पताका स्वामी गुरु महाराज की जय प्रार्थना ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे ఈరోజు మనం కర్మబంధనము మూడవ స్కందము 32వ అధ్యాయము 22 నుంచి చివరి శ్లోకం వరకు చూద్దామండి. ఈరోజు మనం దీనిలో ఇక్కడ 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మొత్తం 22 నుంచి మళ్ళీ మనకి 26వ శ్లోకం వరకు కంటిన్యూస్గా భగవంతుడేమో కపిలముని ఈ కాన్వర్జేషన్ అంతా ఎవరి మధ్య జరుగుతుందంటే 32వ అధ్యాయం కాన్వర్జేషన్ అంతా కపిలముని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. వాళ్ళ తల్లిగారైన దేవహూతికి మొత్తం అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్ మనం 21 శ్లోక వరకు చూసుకున్నాము. ఈ వీక్ ఏమో 22nd శ్లోక నుంచి 22nd నుంచి 43 శ్లోక వరకు చూద్దాం అనమాట. ఈ 22nd శ్లోకాలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఇక్కడ భక్తి గురించి చెప్తున్నారనమాట. ఈ అధ్యాయంలో అంటే ఈ 22 నుంచి 43వ శ్లోకం వరకు మనం ఏమేమి చూస్తామంటే భక్తి గురించి మాట్లాడతారు. 22 నుంచి 26 శ్లోకాల వరకు. తర్వాత 27 నుంచి 31వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి మాట్లాడతారు కపిలముని. నెక్స్ట్ 32 నుంచి 36 వరకు అంటే అక్కడ ఏంటంటే రకరకాలైన అసలు ఏ మార్గాలు ఉన్నాయి భక్తిలో భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే దానికి ఉన్న మార్గాలు ఏంటి దాని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 37 నుంచి 43 శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే ఎవరికి మన భక్తి యోగ ప్రాసెస్ గురించి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు, దాని గురించి చెప్తున్నారు అనమాట. దానికి ఇలా ఈ వివరాలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ 22వ శ్లోకంలో భగవంతుడి మొత్తం అక్కడ 22 నుంచి 26వ శ్లోకం వరకు భగవంతుడు కపిలముని కంటిన్యూస్గా ఈ భక్తి మార్గం గురించి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఏం చెప్తున్నారు 22వ శ్లోకంలో ఏం చెప్పారంటే భగవంతుడిని ఇక్కడ పరమేష్టినం అనే పదంతో వాడారనమాట. పరమేష్టినం అంటే పరమ పురుషుడు అని. మనకి ఇక్కడ ఇద్దరిని పరమ పురుషుడుగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకటి బ్రహ్మదేవుడు, ఇంకొకటేమో కృష్ణుడు. బ్రహ్మదేవుడిని ఎప్పుడు అంటారు పరమ పురుషుడు అని. మనకి భౌతిక జగత్తు వరకు తీసుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడిని జనరల్గా పరమ పురుషుడు అని అంటాం. ఎందుకంటే ఆయన సెకండరీ క్రియేటర్ కాబట్టి. మనం ఇస్కాన్లోకి రానంత వరకు ఎలా అనుకునే వాళ్ళం బ్రహ్మదేవుడు క్రియేటర్, ఆయనే సృష్టికర్త, ఆయన వల్లే ఇదంతా క్రియేషన్ జరిగింది, సృష్టి అంతా ఆయన వల్ల జరిగింది అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఈ ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనకి భాగవతం ఇవన్నిటి గురించి చాలా క్లారిటీ వచ్చిందనమాట. బ్రహ్మదేవుడు కూడా ఫస్ట్ క్రియేటర్ కాదు, ఆయన్ని క్రియేట్ చేసిన వాళ్ళు, ఆయన సృష్టించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, అదేమో కృష్ణ భగవానుడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ ఈ భౌతిక జగత్తుకు సంబంధించినంత వరకు బ్రహ్మదేవుడిని పరమేశ్వరం అంటారు, పరమ పురుషుడని. తర్వాత అదే ఆధ్యాత్మిక ప్రపంచానికి ఓవరాల్గా చూసుకుంటే కృష్ణుడు పరమ పురుషుడు అనమాట అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ భగవంతుడికి భక్తి యోగం అనేది చాలా బెస్ట్ అని చెప్తున్నారు. కృష్ణుడు దేవాది దేవుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఏమంటున్నారంటే వేరే దేవీ దేవతల్ని మనం పూజించాల్సిన అవసరం లేదు, ఓన్లీ కృష్ణుడిని పూజ చేస్తే అందరూ సాటిస్ఫై అవుతారు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనమాట. అలా అయితే మరి ఆ భక్తి, కృష్ణ భక్తి అనేది ఎలా చేయాలని చెప్తున్నారు? ఎలా అంటే
సర్వభావేన అనే వర్డ్‌ని కూడా యూజ్ చేశారనమాట ఈ శ్లోకంలో. సర్వభావేన అంటే భావంతో చేయాలన్నమాట. కృష్ణుడి పట్ల ప్రేమతో చేయాలి. ఆ భక్తి యోగం అనేది మనకు ఆ 9 స్టేజెస్ ఉన్నాయి కదండీ! లైక్ ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. తర్వాత భజన సంఘ అందరితో మనకి అసోసియేషన్‌లో ఉండాలి. తర్వాత ప్రతిరోజు చాంటింగ్ చేయాలి. ఆ తర్వాత మనకు అనర్థ నివృత్తి జరుగుతుంది. తర్వాత నిష్ఠ వస్తుంది. అంటే కరెక్ట్ మనం నిష్టగా భగవంతుడికి చేయగలుగుతాము. తర్వాత రుచి డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి భగవంతుడి భక్తి పట్ల మనకి రుచి డెవలప్ అవుతుందో, ఈ భౌతిక విషయాల పట్ల మనకు ఆటోమేటిక్‌గా ఆ డిస్టేస్ట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మనకి రుచి అనేది ఇంక పోతుందనమాట భౌతిక విషయాల పట్ల. భగవంతుడి పట్ల రుచి పెరిగే కొద్దీ. ఆ తర్వాత నిష్ఠ, రుచి, ఆసక్తి నెక్స్ట్ భావ స్టేజ్‌కెళ్తాం. ఆ తర్వాత ప్రేమ స్టేజ్‌కి వెళ్తామనమాట. అంటే మన అల్టిమేట్ గోల్ అదనమాట. కృష్ణ ప్రేమ అనేది మన అల్టిమేట్ గోల్. తర్వాత ఎవరైతే ఈ భక్తి యోగంలో ఉన్నారో ఆచార్యులు ఏం చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టే. ఎలా అంటే ఇప్పుడు భక్తి మనం బాగా ఎంతో శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో మనం భగవంతుడికి ఎప్పుడైతే సేవలు చేస్తూ ఉంటామో మనలో ఉన్న అనర్థాలన్నీ పోయి మనం భావ స్టేజ్‌కి లేదా ప్రేమ స్టేజ్‌కి మనం వెళ్ళినప్పుడు ఎక్కడ అంటే మనం ప్యూర్ భక్తిలో అయిపోయినట్టనమాట. శుద్ధ భక్తులు అయినట్టు. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులం అవుతామో, శుద్ధ భక్తులు ఎక్కడుంటే అక్కడే ధామం ఉంటుందనమాట. బృందావన్ ధామం కానీ, లేకపోతే మాయాపూర్ ధామం ఇలా ఏంటంటే ఆ ధామాలన్నీ కూడా హోలీ ప్లేసెస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. వాళ్ళెప్పుడు శుద్ధ భక్తులు వాళ్ళతో పాటు వాళ్ళ ఏదైనా ఏ ప్లేస్‌కెళ్తే ఆ ప్లేస్ ఒక ధామం అయిపోతుందనమాట. అలా ఏంటంటే ఎవరైతే భక్తి యోగంలో ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టే అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ భక్తి అనేది ఏమని చెప్తున్నారండి? ప్రభుపాదులు వారు ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, భక్తి అనేది నిర్గుణమైనది అనే విషయం చెప్తున్నారనమాట. ఎలా నిర్గుణమైనది అనంటే జనరల్‌గా మనకి త్రిగుణాలున్నాయి. భక్తి అనేది ఏంటి? ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది. దీనికి మనం భక్తి అనేది ఆహ్, తమో గుణంలో చేస్తాం, రజోగుణంలో చేస్తాం. ఇదంతా ప్యూర్ భక్తి అవ్వదనమాట. భక్తి అంటే అన్ని గుణాలకి అతీతంగా ఉంటుంది. తర్వాత భగవంతుడిని ఇక్కడ ఏమంటున్నారు? తద్గుణాశ్రయ అని చెప్తున్నారనమాట. తద్గుణ ఆశ్రయ అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ భగవంతుడు చాలా చాలా ఆయన ఆశ్రయం ఆయన ఎంత గ్రేట్ అంటే భగవంతుడికి ఉన్న చాలా గొప్ప గుణం అన్నమాట. ఆయన ఆయన కూడా అంతే భగవంతుడు కూడా ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారు. తర్వాత చాలా ఆహ్, భగవంతుడే క్రియేట్ చేశారు కదా! ఈ త్రిగుణాల్ని. ఆయన వీటన్నిటికి అతీతంగా ఉంటారు. తర్వాత ప్రభుపాదుల వారు ఇక్కడ దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. పూతన ఎగ్జాంపుల్ ఇచ్చారు. పూతన ఏం చేస్తుందండి, భగవంతుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన చిన్న కృష్ణుడుగా ఉండేటప్పుడు పూతన విషపు పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. తర్వాత అయినా సరే భగవంతుడు తనని చంపడానికి వచ్చినా సరే ఆవిడని తల్లిగా యాక్సెప్ట్ చేసి తనకి సాయుజ్య ముక్తిని ప్రసాదించడం అనేది జరిగిందనమాట. అంటే భగవంతుడు చాలా గ్రేట్ అనమాట. తనకి చెడు చేసే వాళ్ళకి కూడా ఏమాత్రం తన కాంటాక్ట్ తన దగ్గరికి తన అసోసియేషన్‌లోకి వస్తే చాలు భగవంతుడు వాళ్ళని కూడా ఉద్ధరిస్తాడు అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో ఈవెన్ మనలో కూడా ఆ గుణాలన్నీ డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. మనం కూడా ఆహ్, మనలో కూడా భగవంతుడిలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో భక్తుల్లో కూడా ఆ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మనం ఇంత నిష్టగా ప్రేమతో, భక్తితో మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటామో ఏమవుతుందంటే మనకి భగవంతుడి యొక్క ధామం ఆ గోలోక బృందావనమే అన్నిటికంటే టాప్ మోస్ట్ ధామం అన్నమాట. మన గమ్యం అది. మనం అక్కడికి చేరుకోగలుగుతాం. అంటే భక్తి గురించి క్లియర్‌గా ఈ 22వ శ్లోకంలో చెప్పారనమాట. నెక్స్ట్ 23వ శ్లోకం చూద్దాం. ఈ 23వ శ్లోకం జస్ట్ నేను ఆహ్, శ్లోకం అర్థం చదువుతాను. కృష్ణ భక్తి భావన యందు నెలకొని శ్రీకృష్ణునకు అనర్చిడి భక్తి శీఘ్రమే జ్ఞానమును వైరాగ్యమును వానితో పాటు ఆత్మానుభూతిని కలుగజేయును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం భక్తి స్టార్ట్ చేస్తామో ఇలాంటి విషయాలే మనం ఈవెన్ భగవద్గీతలో కూడా నేర్చుకున్నాం. భక్తి వల్ల మనం అంటే సపరేట్‌గా వైరాగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ఫస్ట్ కృష్ణుడి గురించి బాగా తెలుసుకొని అప్పుడు నేను భగవంతుడికి సేవ చేస్తాను అవసరం లేదనమాట. డైరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఈ కృష్ణ భక్తి అనేది చాలా డైరెక్ట్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం భగవంతుడికి పైన చెప్పినట్టు భక్తితో, ప్రేమతో ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటామో,
ఆటోమేటిక్‌గా ఆ జ్ఞానం అనేది డెవలప్ అవుతుందనమాట. ఆ జ్ఞానం డెవలప్ అవుతుంది. తర్వాత వైరాగ్యం వస్తుందనమాట. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానంలో మళ్ళీ 3 యాస్పెక్ట్స్ ఉన్నాయి. మనం నేర్చుకుంటాం కదా! మనం భగవద్గీత నేర్చుకునేటప్పుడు, తర్వాత భాగవతం క్లాసెస్‌లో కూడా చాలా సార్లు విన్నాం. ఫస్ట్ జ్ఞానం అంటే ఏంటి? భౌతికపరమైన జ్ఞానం కాదనమాట ఇక్కడ. ఇక్కడ మాట్లాడుతున్నది భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట. ఆధ్యాత్మిక భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటామండి? దానికి వేరియస్ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సంబంధ జ్ఞానం అనమాట. భగవంతుడితో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం. అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అది జ్ఞానంలో ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు మనకి భగవంతుడే ఆదిపురుషుడు, ఆయన పరంధాముడు, ఆయన ఆయనకు మించింది ఇంకా ఏమీ లేదు. ఆయన పూర్ణ పురుషోత్తముడు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు మన పొజిషన్ కూడా మనకు అర్థమవుతుందన్నమాట. మన పొజిషన్ ఏంటి? ఆయనకి నిత్య సేవకులం అన్నమాట. ఆయనకి సేవ చేయడం మన బాధ్యత. మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్‌ని మనం అర్థం చేసుకుంటాం. సంబంధ జ్ఞానం. నెక్స్ట్‌దేంటి అభిధేయ. అయితే ఇప్పుడు భగవంతుడి గురించి మనకు అర్థమైంది. తర్వాత ఆయన దగ్గరికి మనం చేరుకోవాలి కదా! మనం ఒకప్పుడు ఆహ్, ఆహ్, ధామంలోనే ఉండేవాళ్ళం. తర్వాత మనకి భగవంతుడి పట్ల అసూయ, ద్వేషము అవి డెవలప్ అయ్యాయి. లేకపోతే మనం సెపరేట్‌గా ఎప్పుడు నేను వేరే వాళ్ళకి నేనెందుకు మాస్టర్ అవ్వాలి? నేను ఒకసారి మాస్టర్ అవ్వాలి అని నేను కూడా యజమాని అవ్వాలి అనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం జరుగుతుంది. మరి కృష్ణుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధ జ్ఞానం వలన మనకి భగవంతుడి పొజిషన్ ఏంటో అర్థమైంది. మళ్ళీ మనం బ్యాక్‌కి వెళ్ళాలి అంటే భక్తి చేయాలి. ఆ ప్రాసెస్ అంతా ఈ అభిధేయ జ్ఞానం కిందకి వస్తుందనమాట. నెక్స్ట్ ఏంటి? బాగా భక్తి చేసిన తర్వాత దానివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి అంటే, భగవంతుడి పట్ల ప్రేమ అనేది కలుగుతుందనమాట. భగవంతుడి పట్ల ఎప్పుడైతే మనకి ఆ శుద్ధ ప్రేమ, నిజమైన భక్తి, నిజమైన ప్రేమ కలుగుతాయో అప్పుడు మనం భగవద్ధామానికి చేరుకుంటామనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ కృష్ణుడిని ఎప్పుడు మనం అంగీకరించాలి. తర్వాత మాయని కంపల్సరీ మనం తిరస్కరించాలి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్‌గా చెప్తున్నారనమాట. లేకపోతే ఏమవుతుంది మనం భగవంతుడి భక్తి చేస్తేనే మనం 100% కృష్ణుడిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. తర్వాత మాయను రిజెక్ట్ చేయాలి. అంటే ఏంటి? భౌతిక విషయాల పట్ల అనాసక్తిని డెవలప్ చేసుకోవాలి. వైరాగ్యం అంటే ఏంటి? నేను ఫ్యామిలీని అందరిని జాబ్‌ని వదిలేస్తాను, ఫ్యామిలీని వదిలేస్తాను, అన్నీ వదిలేసి నేను ఒక ఎవరు లేని ప్రదేశానికెళ్ళి నేను కూర్చుంటాను, తపస్సు చేస్తాను, నాకివేమీ వద్దు. అది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం అనేది చాలా చాలా క్లియర్ అనమాట. ఇక్కడ క్లియర్‌గా భక్తి చేస్తే మనకి ఆహ్, ఏమంటారు మనం నిజంగా భక్తి చేస్తే మనస్ఫూర్తిగా మనకి ఎక్కడ ఏది ప్ర ఏది దేనితో డిటాచ్ అవ్వాలి, దేని పట్ల అటాచ్‌మెంట్ పెంచుకోవాలి అనేది తెలుస్తుందనమాట. అయితే సపోజ్ మనకి జాబ్‌లకెళ్తున్నాము. ఆఫీస్‌లో వర్క్ అది చేస్తున్నాము. మనకి ఆహ్, సాలరీ రూపంలో మనకి డబ్బులొస్తున్నాయి గదా! అయితే మనం ఆ సాలరీని ఇప్పుడు నేను భక్తి చేస్తున్నాను. నేను ఈ కృష్ణ భక్తి మార్గంలో ఉన్నాను. ఇస్కాన్‌ని నేను ఫాలో అవుతున్నాను. సో, నాకిప్పుడు నేను భక్తి చేస్తున్నాను. నాకు వైరాగ్యం వచ్చేసింది. నాకు ఈ జాబ్ నేను వదిలేస్తాను. అది వైరాగ్యం అవ్వదనమాట. అది తెలివైన వైరాగ్యం అవ్వదు. తర్వాత అది కరెక్ట్ కాదనమాట. ఇక్కడ మనం అది చాలా ఏమంటారు? చాలా ఆహ్, స్లైట్ కనీ కనిపించకుండా ఉండే లైన్ అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే మనం భక్తి చేస్తున్నాం సరే బావుంది. మనకొచ్చిన సాలరీ పట్ల మనకి అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఎలా అటాచ్‌మెంట్ ఉన్నా పర్వాలేదు. కానీ ఎలాంటి అటాచ్‌మెంట్ ఉండాలి? ఈ జీతాన్ని నేను నా తృప్తి కోసం నేనెలా వాడుకుంటాను, అలాంటిది కాదనమాట. అది కాదు. నిజమైన వైరాగ్యం అంటే ఏంటి? దాన్ని నా సొంతం కోసం కాకుండా భగవద్భక్తిలో ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఏ పని చేసినా మనం దానిలో కృష్ణుడిని చూడగలుగుతాం అనమాట. ఈ జాబ్ ఈరోజు నాకుంది అంటే కృష్ణుడి దయ వల్ల ఉంది. కాబట్టి నేను కృష్ణ కోసం, కృష్ణ సేవలో నేను దీన్ని వాడుతాను. నాకున్న ప్రతి రిసోర్స్ కూడా కృష్ణ ఇచ్చిన దయ, కృష్ణుడి భిక్ష, కృష్ణుడి దయ అన్నమాట. కృప. ఆయన కృప వల్ల వచ్చింది. ఆయన సేవలో వాడాలి అనే బుద్ధి మనకి వస్తుందన్నమాట. లేకపోతే మర్కట వైరాగ్యం అవుతుందన్నమాట. భక్తి చేయడం వల్ల మనకి మర్కట వైరాగ్యం కాదు, నిజమైన వైరాగ్యం వస్తుందన్నమాట. ఏ వైరాగ్యం అయితే మనల్ని భగవంతుడి దగ్గరికి మనల్ని చేరుస్తుందో అలాంటి వైరాగ్యం వస్తుంది. తర్వాత ఈ విషయాలన్నీ ఇంకా ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట.
భక్తి అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ 2 పాయింట్స్ ఏంటి అంటే జ్ఞానము, వైరాగ్యం డెవలప్ అవుతాయన్నమాట. తర్వాత మనల్ని మనం మన పొజిషన్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. భగవంతుడి పట్ల భగవంతుడి పొజిషన్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ 24, 25 శ్లోకాల్లో భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్తున్నారనమాట. భక్తులనేవాళ్ళు ఎలా ఉంటారండి? 25వ శ్లోకం చూద్దాం. మహోన్నతుడగు భక్తుని చిత్తము ఇంద్రియ కలాపములందు సమభావమును పొందును. ఆ రీతిని అతడు ప్రియాప్రియములకు అతీతుడగును. ఇక్కడ భక్తి చేయడం వల్ల ఏమవుతుంది? మహోన్నతుడగు భక్తుని చిత్తము ఇంద్రియ కలాపములందు సమభావము పొందును. ఇంద్రియ ఇంద్రియాలతో మనం చేసే కర్మలు అంటే కొన్నిసార్లు ఇంద్రియాలనేవి మనకి ఏమవుతుంది? మనకి నచ్చినట్టు మనం అనుకున్నట్టు జరిగితే ఆ ఇంద్రియాలు ఆ క ఆ కర్మలు చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందనమాట. తృప్తినిస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది? మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుందనమాట. అప్పుడేమవుతుంది మనకి దానివల్ల చాలా కష్టం కలుగుతుందనమాట. ఎవరైతే ఆహ్, భక్తిలో మహోన్నతమైన స్థానంలో ఉంటారో, చాలా గొప్ప భక్తిలో అలాంటి వాళ్ళేం చేస్తారు, ఏది జరిగినా వాళ్ళసలు ఈ ఇంద్రియాల లెవెల్‌లో ఉండరనమాట. ప్రతీదీ కూడా వాళ్ళు సమభావంతో చూడగలుగుతారు. ఆ తర్వాత ఇంకా ఏంటి, ఆ రీతిని అతడు ప్రియాప్రియములకు అతీతుడగును. ఇది నాకిష్టము, ఇది నాకిష్టం లేదు అని ఆలోచించరనమాట అలాంటి వాళ్ళు. ఎవరైతే భక్తిలో బాగా స్ట్రాంగ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళేంటంటే అన్నిటిని కూడా ఈక్వల్ సమభావంతో చూడగలుగుతారు. తర్వాత ఇది నాకిష్టము, ఇది నాకిష్టం లేదు అని అనుకోరు. ప్రతీదీ దానిలో కూడా అంటే ఇప్పుడు మనం భక్తి చేసినప్పుడు ఎందుకలాగా సమభావంతో చూడగలుగుతారు అంటే ఆహ్, భక్తి చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిజల్ట్‌ని ఆలోచించరనమాట. ఇప్పుడు మనకి ఈవెన్ మనం హరినామం చెప్పేటప్పుడు కూడా చాంటింగ్ చేసేటప్పుడు, చాంటింగ్ మనం చేసేటప్పుడు చాలా సార్లు మనకి సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు. ఏమని మీరు అంటే రిజల్ట్ మనకి తెలిసి చేసినా, తెలియకుండా చేసినా సరే అది ఇవ్వాల్సిన అంటే చాంటింగ్ ఇవ్వాల్సిన రిజల్ట్ ఇస్తుందనమాట. చాంటింగ్ ఇచ్చే రిజల్ట్ ఏంటండి? మన ఆత్మలో ఉండే అనర్థాలన్నీ క్లియర్ చేయడం, భగవంతుడి దగ్గరకి మనల్ని చేర్చడం అనమాట. ఇవన్నీ. ఆ తర్వాత ఏంటి మనకి అలాగే ఏదైనా భగవంతుడికి సేవ చేసేటప్పుడు కూడా ఇది భగవంతుడికి ఇష్టం అవుతుందా? లేదా? అనే దృష్టితో చేస్తారనమాట. ఎవరైతే చాలా ఆహ్, ఆహ్, భక్తిలో చాలా హై స్టేజ్‌లో ఉంటారో వాళ్ళెలా ఉంటారంటే ఆహ్, భక్తిలో కూడా మళ్ళీ 2 రకాలుంటాయండి. కొంతమంది భక్తి చేస్తారు. కాకపోతే వాళ్ళని వాళ్ళు సెంటర్‌లో పెట్టుకుంటారనమాట. నేను ఈ సేవ చేస్తున్నాను ఎంతమంది నన్ను పొగిడారు? ఎంతమంది మాతాజీ మీరు గ్రేట్ అని అన్నారు? లేకపోతే మీరు సూపర్ మాతాజీ మీరు భలే వంట చేస్తారని ఎంతమందన్నారు. ఇలాంటివన్నీ కౌంట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఒక టైప్ ఆఫ్ భక్తులనమాట. రెండో టైప్ ఆఫ్ భక్తులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఈరోజు నేను ఇది చేశాను. ఇందులో కారం, ఉప్పు అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయో లేదో, కృష్ణకి నచ్చిందో లేదో, ఈరోజు నేను ఇది ట్రై చేశాను కదా! రేపు ఇంకొకటి ట్రై చేద్దాం. కృష్ణకి నచ్చేటట్టు, కృష్ణకి ఏవిష్టమో అవి చేయడం అనమాట. అందరూ మనల్ని ఇక్కడేంటంటే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉండవనమాట. సర్విస్ చేసిన అంతా చేసాం. మనం అది బాగా చేసాము. కృష్ణకి ఇష్టమైందని మనం అనుకుంటాం. కానీ లోపల ఎవరో ఒకళ్ళొచ్చి మనల్ని ఇలా అయినా చేస్తారు మీరు, ఇలా అయినా చూడండి మీ వల్ల ఎంత నష్టం జరిగింది. అలా ఏదో ఒకటి అంటే మనం ఎంతో కష్టపడి మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం కూర్చొని ఎన్నో ఎంతో కష్టంగా, ఎంతో ఇష్టంగా మనం భగవంతుడికి సేవలు చేస్తాము. కానీ అందరూ వచ్చి మనల్ని తిట్టారనుకోండి, అప్పుడెలా ఉంటుంది మన పరిస్థితి? అప్పుడు కూడా మనం అక్కడ ఏంటంటే ఓకే. నేనేదో తప్పు చేసుంటాను. అప్పుడు ఎలా ఆలోచిస్తారంటే డివోటీస్ అయ్యో! నేనిది చేశాను నన్ను అందరూ పొగడాలి అని ఆలోచించరు. ఆ స్టేజ్‌లో ఎలా ఆలోచిస్తారంటే, ఓకే. నేను ఇంకా బెటర్‌గా చేసి ఉండాల్సిందేమో, ఏదైనా తప్పు జరిగిందేమో, లేకపోతే కృష్ణుడు నాలో ఏదైనా అంటే త్రూ ఔట్ ద డే నేను చేసిన సర్వీస్‌లో ఏదైనా నెగెటివ్ ఆలోచించానేమో ఆ సేవకుడు. అంటే ఏదో నన్ను ఏదైనా సెంటర్‌లో పెట్టుకున్నానేమో, లేకపోతే నాలో ఏదైనా అహంకారం డెవలప్ అయిందేమో, కృష్ణ ఆ అహంకారాన్ని రిమూవ్ చేయడానికి ఇలాగా వేరే డివోటీస్‌తో నన్ను తిట్టిచ్చారేమో అని అలా ఆలోచిస్తారనమాట. అంతేకాని నన్ను అన్నారు అని చెప్పేసి బాధపడరు వాళ్ళు. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది మనం చేసే సర్వీసుల నుంచి మనకు ఆ సర్వీస్ పోవచ్చనమాట. పోయేటప్పుడు కూడా మనకి కృష్ణుడు ఏదో నేర్పిస్తున్నాడనో, లేకపోతే ఇంకా మంచి సర్వీస్ ఇస్తాడనో మనం అలా ఆలోచించాలే తప్ప భక్తుడనేవాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారనమాట.
ఇంకా మంచిగా చేయొచ్చు. అంటే వాళ్ళ ఇష్టాలు అక్కడ మ్యాటర్ కాదు వాళ్ళకి. ఈ సర్వీస్ నాకిష్టము, లేకపోతే ఈ సర్వీస్ నాకిష్టం లేదు అని కాదు. ఏ సర్వీస్‌లయితే వస్తున్నాయో దాన్ని వచ్చినట్టు అలా తీసుకొని, ఆ సర్వీస్‌లో ఎలా నేను ది బెస్ట్ ఇవ్వాలి కృష్ణకి అని ఆలోచిస్తారనమాట. అది భక్తుల్లో ఉండే గొప్ప క్వాలిటీస్. ఇవన్నీ ఏంటంటే మనం భక్తి చేసే కొద్దీ స్లోగా మనలో ఉండే కల్మషాలన్నీ పో 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 పోతూ ఉండగా మనకి ఒక్కొక్క క్వాలిటీ డెవలప్ అయ్యి మనం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటామనమాట. తర్వాత భక్తిలో చేసే ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో అనుకోండి సారీ భౌతిక ప్రపంచంలో అనుకోండి ఏమవుతుంది మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు ఇది మంచిది. ఇప్పుడు పెళ్ళిళ్ళవి చేస్తూ ఉంటాము. పెళ్లి చేసినప్పుడు జనరల్‌గా ఏమనుకుంటారు అంటే మన పెద్దవాళ్ళు మనకి వివాహం చేసేటప్పుడు అమ్మాయికి కానీ, లేకపోతే అబ్బాయికి కానీ వీళ్ళ జీవితం చాలా బావుంటుంది. శుభకార్యం అని అంటారు. ఆహ్, ఆహ్, శుభకార్యం పెళ్లి నిజంగా అంటే భౌతిక ప్రపంచంలో జరిగే పెళ్లి వివాహం అనేది నిజంగా అది 100% మంగళమైతే అది 100% శుభకార్యం అయితే ఎందుకు కొన్ని పెళ్ళిళ్ళవి ఆహ్, అంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు విడిపోతూ ఉంటారు. అలా ఎన్నో విషయాల్లో అన్నమాట. పిల్లలు పుట్టడం కూడా చాలా మంచిది అని అంటారు. కానీ అదే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయిన తర్వాత మన నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటారు. మంగళం అంటే అది ఎప్పుడు త్రూ ఔట్ కూడా అది ఎప్పుడు మంచే జరగాలి. మంచి రిజల్ట్ ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే భక్తి విషయంలో తీసుకుంటే ఆహ్, ఈ రో ఆహ్, భౌతికంగా అయితే ఈరోజు మంచిది. పెళ్లి జరిగేటప్పుడు మనకు బాగా అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది, అది విడిపోయేటప్పుడు అది చాలా కష్టంగా ఉంటుందనమాట. మంగళం అయినప్పుడు ఎప్పుడూ మంగళంగా ఉండాలి. అప్పుడు వివాహమే పెళ్లి జరిగేటప్పుడు అంటే వివాహం జరుగుతున్నప్పుడు కూడా అది మంగళమే. వివాహం జరిగిన తర్వాత కూడా మంగళమే. విడిపోవాలి అంటే ఆహ్, బ ఆహ్, మృత్యు టైం వచ్చినప్పుడు కూడా భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. చాలా మంగళం శుభకరము అని అంటారు. మరి అలాంటప్పుడు భౌతిక ప్రపంచంలో జరిగే పెళ్ళిళ్ళు అవన్నీ ఎందుకు సెపరేట్ అయిపోతున్నారు? ఎందుకంటే అది 100% మంగళం కాదు. ఓకే. అదే ఆధ్యాత్మిక ప్రపంచంలో తీసుకుంటే భక్తిలో చేసే ప్రతి పని కూడా చాలా మంగళం అన్నమాట. అదెప్పుడు మంచి రిజల్ట్‌నే ఇస్తుంది. అది చెప్తున్నారనమాట. అంటే మనకి భక్తిలో అది ఇంకా మంగళకరంగా మనకనిపిస్తుంది తప్ప నిన్న నేనొక సర్విస్ చేశాను. లేకపోతే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేనొక సర్విస్ చేశాను. ఇప్పుడు ఆ సర్విస్ అనేది నాకు అది బాలేదు అని మనకెప్పుడూ అనిపించదనమాట. అంటే ఇంకా బెటర్‌గా బానే చేశాను. ఇంకా బాగా ఎలా చేసుకోవాలి? ఇంకా కృష్ణాని ఎలా తృప్తిపరచాలి? అని మనం ఆలోచిస్తామనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ 25, 26 శ్లోకాల్లో భక్తులకి లక్షణాలు ఏమని చెప్తున్నారంటే భక్తులకి ఈ నిస్సంగుడిగా ఉంటాడు అనే విషయాన్ని 25వ శ్లోకంలో చెప్పారు. తర్వాత అన్నిటిని కూడా ఈక్వల్ దృష్టితో చూస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళకి ఇది ఎక్కువ, ఇది తక్కువ అనేది భక్తిలో ఉండదు. భక్తిలో చేసే ప్రతి సేవ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. కృష్ణుడు వీళ్ళు ఎక్కువ చేశారు, వీళ్ళు తక్కువ చేశారు, లేకపోతే అలా చూడరనమాట. మన కెపాసిటీ కొద్దీ మనం ఎంత చేయగలమో అంత చేసేయాలనమాట భక్తి. అది కృష్ణుడు జూస్తాడు. ఆహ్, తర్వాత ఇక్కడ వీళ్ళకి ప్రియము, ఇది ఇష్టము, ఇది ఇష్టం లేదు. తర్వాత ఇది మంచిది, ఇది చెడ్డది అలా ఏమి ఉండదనమాట. తర్వాత కొన్ని సార్లు ఏమవుతుంది వేరే భక్తులు మనలో ఉన్న మనం అదే ఇందాక చెప్పినట్టు మనం చేసాం సేవ అనుకుంటాము. కానీ వేరే ఎవరో వచ్చి మనల్ని తిడతారనమాట. దాన్ని మనం ఎలా ఆలోచించుకోవాలి అనంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి మనకి చేతులు ఏమైనా కాలిందనుకోండి పైన పెద్ద ఈ బబుల్‌లాగా వస్తుంది గదా! ఆహ్, ఆ బబుల్‌లాగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ చాలా రోజులు వెయిట్ చేసినా అది పోవట్లేదనుకోండి, స్లోగా దాన్ని కట్ చేస్తే లోపల ఉన్న వాటర్ అంతా బయటికి తీసేసి, తర్వాత మనం ఏదైనా సాఫ్రోమైసిన్ కానీ, ఏదైనా క్రీమ్ దానికి అప్లై చేస్తాం అనమాట. ఆయింట్‌మెంట్ అప్లై చేస్తాం. అయితే ఇక్కడ మనం మామూలుగా అయితే కటింగ్ కావాలని చేయి కోసేసుకుంటున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మనకది హాని జరుగుతుందనమాట. కానీ ఈ విషయంలో కాలిన తర్వాత ఆ బబుల్‌ని మనం కట్ చేస్తున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? మనకి తొందరగా నయం అవ్వడానికి మనం దాన్ని రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఆహ్, అప్పుడు అదే రకంగా ఏంటంటే భక్తులు మనలో కొన్నిసార్లు మనల్ని ఏదో ఒక రకంగా మనలో ఉన్న
ఆ చెడ్డ లక్షణాల్ని తొలగించేస్తూ ఉంటారనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సరెండర్ అవ్వాలి. అప్పుడు మనం భక్తులకి ఈ భక్తుడు నాకు మంచి చేస్తున్నాడు. ఏ భక్తులైతే మీరు గ్రేట్, మీరు గ్రేట్ అని అంటూ ఉంటారో ఆహ్, సీనియర్ డివోటీస్ అంటారు. వాళ్ళ సాంగత్యంలో మనం ఉండకూడదు. వాళ్ళకి దూరంగా ఉండాలి. ఏ భక్తులైతే మనకి నువ్వు చేసేది రాంగ్ అని చెప్తారో ఈవెన్ మనం చిన్న పిల్లలకి కూడా అదే చెప్తాం కదా! జనరల్‌గా చిన్న పిల్లలకి మనం ఏం చెప్తాము? వాళ్ళేదైనా తప్పు చేసేటప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే వాళ్ళకి కోపమొస్తుంది. అప్పుడు మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎవరైతే నీ మంచి కోరుకుంటున్నారో వాళ్ళేం చేస్తారు? నువ్వు చేసే తప్పుల్ని కరెక్ట్ చేస్తారు. ఎవరైతే నువ్వు చెడిపోవాలనుకుంటున్నారో వాళ్ళు నువ్వు తప్పు చేసేటప్పుడు కూడా నిన్ను చెయ్యి చేస్తున్నావు. సూపర్, సూపర్ అని అంటూ ఉంటారు. అంటే ఇది కూడా అంతే అన్నమాట. ఏ భక్తులైతే మనల్ని మన జీవితంలో, మన భక్తి జీవితంలో మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారో, మనల్ని తిట్టి మనల్ని రైట్ ట్రాక్‌లో పెడుతూ ఉంటారో, వాళ్ళు నిజంగా మనల్ని ఆహ్, అంటే కొంతమంది ఉండొచ్చు. కొన్నిసార్లు ఇలా కూడా జరగొచ్చు. లైక్ మనల్ని అంటే తొక్కిపెట్టి ఉంచడానికో అలా కూడా జరగొచ్చు. కానీ మనం ఉన్న భక్తుల సాంగత్యాన్ని బట్టి కూడా అది కూడా ఉంటుందనమాట. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కృష్ణ చూసుకుంటారు అవన్నీ. కాకపోతే మనం ఇక్కడ కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే, మనం భక్తిలో ముందుకి ఎదగాలి అనంటే కొన్నిసార్లు మనకి రిజెక్షన్స్ వచ్చినా, వాటిని కూడా కృష్ణుడి కృప అని భగవద్భక్తులు యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేసి భక్తిలో ముందుకెళ్తారు. ఈ విషయం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం ఒకసారి చూద్దాం. 25వ శ్లోకం దివ్య జ్ఞానము వలన విశుద్ధ భక్తుడు సమదృష్టిని కలిగి ఉండి తనను నిస్సంగునిగా గాంచును. దేనిని అతడు ఉత్తమమైన దానిగను ఉన్నతమైన దానిగను లేదా హేయమైన దానిగను గాంచడు. పరమపురుషునితో సమాన మగు గుణములు కలిగినట్టి దివ్య స్థితికి తాను చేరినట్లుగా అతడు అనుభూతి చెందును. ఇది మనం చూసాం కదండీ! ఇక్కడ ఇది ఆల్‌మోస్ట్ అయిపోయినట్టే. 24, 25వ శ్లోకాల్లో వాళ్ళ సెన్సెస్ గురించి, వాళ్ళ ఇంద్రియాలను ఎలా తృప్తిపరుచుకోవాలి అనే విషయం ఆలోచించారు. తర్వాత ఇది మంచి భక్తిలో మంచి, చెడు అనేవి ఉండవు. భగవంతుడికి చేసే ప్రతి సేవ ఇంపార్టెంటే అన్నమాట. భగవంతుడి యొక్క శ్రీమూర్తిని మనం అలంకరించినా పర్వాలేదు. లేకపోతే కింద ఫ్లోర్ క్లీన్ చేసి గిన్నెలు కడగడం అవి చేసిన భగవంతుడు అందరిని ఒకే దృష్టితో చూస్తాడనమాట. కాకపోతే మనం ఆహ్, చేస్తూ కూడా మనం దానిలో అంటే మనం మనస్ఫూర్తిగా చేయట్లేదనుకోండి అది రాంగ్. ఇప్పుడు సపోజ్ నేను అందరి ముందు గ్రేట్ అనిపించుకోవడానికి గిన్నెలు కడగడానికి కూర్చుంటాను. ప్లేట్‌లవి కడగడానికి. కానీ ఏం చేస్తాను లోపల తిట్టుకుంటూ ఉంటాను. ఆడిగోడి భగవంతుడికి డైరెక్ట్‌గా వెళ్లి విగ్రహాల్ని ముట్టుకొని ఆయనకి డ్రెస్సులు వేయడం, అలంకరించడం అవి చేస్తున్నారు. నాకేమో అనవసరంగా ఈ సర్వీస్ వచ్చింది. ఇది రాంగ్ అన్నమాట. ఇది చాలా రాంగ్ యాటిట్యూడ్. మనం భక్తిలో మనం ఎలా ఉండాలి అని చెప్తున్నారంటే, ఇక్కడ చేసేది ఇదేదో 100% చేయాలన్నమాట. మనస్ఫూర్తిగా, సంతోషంగా చేయాలి. అది కృష్ణని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందన్నమాట. అంతేకాని నువ్వు భగవంతుడి భక్తుల కాళ్ళు పట్టుకున్నావా? లేకపోతే భగవంతుడిని ముట్టుకున్నావా? అది ఇంపార్టెంట్ కాదు. ఏ సర్వీస్ వచ్చినా సరే మనస్ఫూర్తిగా చేయగలగాలి. నెక్స్ట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడి యొక్క క్వాలిటీస్‌ని కూడా వాళ్ళు భక్తులు డెవలప్ చేసుకోగలుగుతారనమాట. ఆయన ఏ రకంగా అయితే భగవంతుడిలో ఉండేవన్నీ క్వాలిటీస్ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయన్నమాట. ఆయనవన్నీ గ్రేట్ చాలా ఆయనలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ భక్తుల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన మనకి తండ్రిలాగా కదా! తండ్రిలో ఏ క్వాలిటీస్ ఉంటాయి అవన్నీ పిల్లలకు కూడా వస్తాయి. కదా! అదే రకంగా ఏంటంటే భగవంతుడికి ఎప్పుడైతే మనం ఇంత బాగా సేవ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్‌గా భగవంతుడిలో ఉండే అన్ని క్వాలిటీస్ కూడా భక్తుల్లో కూడా వస్తాయి అనే విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 26వ శ్లోకంలో ఎలా ఉందంటే చదవమంటారా మాతాజీ భావం? చదవండి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 26 శ్లోకం చదువుతుందా? 26 పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఒక్కడే పూర్ణమగు దివ్య జ్ఞానమే ఉన్నాడు. కానీ వివిధముగా అవగాహనలను అనుసరించి అతడు నిరాకార బ్రహ్మముగాను
పరమాత్మని గాను, దేవదేవుని గాను, లేదా భిన్న థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడికి మొత్తం ఆ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తాడనమాట భగవంతుడు. ఆయన ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఆయన చూసే ఆ, విధానంలో తేడా ఉంటుందన్నమాట. తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. సరే, ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు మామూలుగా అయితే పూర్ణ పురుషోత్తముడు, కానీ ఆయనకి ఇంకా ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి మనం ఆ, భాగవతంలో కూడా వస్తుంది కదా. ఆయన నిరాకార బ్రహ్మంగా కొంతమంది చూస్తారు, కొంతమంది పరమాత్మలాగా చూస్తారు, కొంతమంది ఏమో దేవదేవుడిలాగా చూస్తారు అనమాట. అన్నిటికంటే ఈ మూడిట్లో టాప్ మోస్ట్ ఏంటండి దేవదేవుడు అన్నమాట. ఎందుకంటే నిరాకార బ్రహ్మంగా ఎవరు చూస్తారు? మెంటల్ స్పెక్యులేటర్స్, అంటే ఎవరైతే ఆ, భగవంతుడికి గురించి ఏవేవో వాళ్ళకి వాళ్ళు ఊహించుకుంటారనమాట. జ్ఞానులు, జ్ఞానయోగులు జనరల్గా నిరాకార బ్రహ్మాన్ని అదే టాప్ మోస్ట్. ఆ నిరాకార బ్రహ్మం మీద అలా కంటిన్యూస్ గా దాని గురించి ఏవో రీసెర్చ్లు చేసి ఏవో చాలా చాలా నాలెడ్జ్ పెంచుకుంటారు అనమాట. చాలా చాలా నేర్చుకుంటారు, చాలా చాలా తెలుసుకుంటారు. తెలుసుకుని ఫైనల్ గా ఏం కంక్లూజన్కి వస్తారంటే భగవంతుడు అంటే నిరాకార బ్రహ్మము అని ఆలోచిస్తారు. తర్వాత ఈ పరమాత్మగా ఎవరు తీసుకుంటారంటే ఎవరైతే ధ్యాన యోగులు ఉంటారో, అష్టాంగ యోగ ప్రాసెస్ ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే భగవంతుడు అంటే ఇంకా పరమాత్మ, మనందరి హృదయంలో ఉండే పరమాత్మనే ఆయనే టాప్ మోస్ట్ అని ఆలోచిస్తారనమాట. తర్వాత అయితే ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ దేవదేవుడిగా ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో వాళ్ళు భక్తి యోగ ప్రాసెస్‌లో ఉంటారో వాళ్ళేమో ఆయన్ని దేవదేవుడిగా చూస్తారనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఎవరైతే భగవంతుడిని ఈ నిరాకార బ్రహ్మం లాగా చూస్తారో భగవంతుడికి ఆకారం లేదు అని అనుకుంటారనమాట. ఆకారం లేదు అని అనుకునేటప్పుడు మరి వాళ్ళు భగవంతుడికి ఏ రకంగా సేవ చేస్తారు? సేవ చేయలేరు. అంటే మనం ఎవరి పట్లైనా ఆకర్షణ, ఆ ఇష్టము, ప్రేమ అవి డెవలప్ చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉందన్నమాట. అదేంటి అంటే సేవ. సేవ ద్వారానే మనం ఈ అవతల వ్యక్తిని బాగా అర్థం చేసుకోగలుగుతాము. వాళ్ళ పట్ల ఇష్టాన్ని ఎక్కువ చేసుకోగలుగుతాం అనమాట. ఈ నిరాకార బ్రహ్మంలో భగవంతుడికి ఆకారమే లేదనుకుంటారు. సో, అక్కడ సేవకి స్కోప్ లేదనమాట. తర్వాత పరమాత్మగా కొంతమంది అనుకుంటారనమాట యోగులు. ఆహ్, అష్టాంగ యోగులు. అయితే వాళ్ళు హృదయ స్థానంలో అంటే మనందరి హృదయంలో ఉన్న భగవంతుడిని పరమాత్మలాగా ఆ పరమాత్మ మీద వాళ్ళు ఫోకస్ చేసి ధ్యానం చేస్తూ ఉంటారు. యమ, నియమ మనకు అవన్నీ ఉన్నాయి కదండీ! ఆ 8 లింబ్స్ ఆఫ్ యోగా ప్రాసెస్ అని. అవన్నీ ఫాలో అవుతూ వాళ్ళేమో సమాధి స్టేజ్ వరకు వెళ్తారు. భగవంతుడిని పరమాత్మలాగా అనుకుని కంటిన్యూయస్‌గా భగవంతుడి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది? ఆహ్, వాళ్ళు ఆహ్, అంటే అల్టిమేట్ గోల్ ఏంటి? మనకి ఆ సేవ అనే దానికి రాలేరు. ఎందుకంటే భగవంతుడిని వాళ్ళు హృదయ స్థానంలో ఉన్నారు అని అనుకుంటారు. తర్వాత వాళ్ళు సమాధి స్టేజ్ వరకైతే వెళ్తారు కానీ అల్టిమేట్ రిజల్ట్‌నయితే మాత్రం వాళ్ళు భగవంతుడి పట్ల జ్ఞానాన్ని పొందలేరు. భగవంతుడి గురించి భగవంతుడికి ఎలాంటి సేవ చేయలేరు. సేవ చేయలేకపోతే వాళ్ళకి ఎలాంటి అట్రాక్షన్ ఉండదనమాట. మనందరి అల్టిమేట్ గోల్ ఏంటంటే జీవులందరి అల్టిమేట్ గోల్ గోలోకధామం అనమాట. భగవంతుడిని తృప్తిపరచడం, గోలోకధామానికి వెళ్ళడం. ఈ ఈ మొదటి ఇద్దరు కేసుల్లో అది జరగదనమాట. ఎవరైతే భగవంతుడిని దేవదేవుడిగా తీసుకుంటున్నారో వాళ్ళేం చేస్తారు కంటిన్యూయస్‌గా రకరకాల సేవలున్నాయి భగవంతుడు. ఇప్పుడు మనకి భగవంతుడు ఎలా అయితే అన్‌లిమిటెడో, భగవంతుడి శక్తులన్నీ అన్‌లిమిటెడ్. ఆయనకున్న ప్రతి ఐశ్వర్యం కూడా దేవదేవుడు అంటే ఏంటి? ఆయనకి ఆ 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయన్నమాట. ఎవరిలో అయితే ఈ 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నాయో వాళ్ళని దేవదేవుడు అని అంటాము. అలాంటి పూర్ణ పురుషోత్తముడిని మనం చేరుకోగలుగుతాం అనమాట భక్తి ద్వారా, సేవ ద్వారా మాత్రమే. ఇందాక మనం ప్రీవియస్ శ్లోకాల్లో చెప్పుకున్నట్టు మనలో కూడా ఆ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అది కంప్లీట్ అనమాట. ఆయన ఏ రకంగా అయితే కంప్లీటో ఆయన చేసే ప్రతి సేవ కూడా ఇది మంచి సేవ, ఇది చెడ్డ సేవ అస్సలు అలా ఉండదు. ఆయన ఎలా అయితే అన్‌లిమిటెడో ఆయన మధ్యలో అన్‌లిమిటెడ్ ఆపకూడదు, తర్వాత మళ్ళీ తర్వాత ఆయన ఎలా అయితే అన్‌లిమిటెడో, అన్‌లిమిటెడ్ అంటే ఏంటి? ఆయనకి ఎండింగ్ అనేది ఉండదు. స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్స్ అనేవి ఉండవనమాట ఆయనకి. ఆయన శక్తులు అనంతం. ఆయన విభూతులు అనంతం. ఆయన ఐశ్వర్యం అన్నీ అనంతం అనమాట.
అలాంటి అతనికి చేసే సేవలు కూడా అనంతంగా ఉంటాయి. అవన్నీ కూడా భగవంతుడు ఎలా దివ్య పురుషుడో ఆయనకు సంబంధించిన సేవలు, ఆయన చేసే భక్తి ఇదంతా కూడా చాలా దివ్యమైనదనమాట. ఎవరైతే ఇవన్నీ అర్థం చేసుకుంటారో అది నిజమైన భక్తి. అది కంప్లీట్ భక్తి అన్నమాట. తర్వాత ఇక్కడ దీనికి నిరాకార బ్రహ్మము, పరమాత్మ, దేవదేవుడు దీని గురించి 3 యాస్పెక్ట్స్ భగవంతుడికి సంబంధించిన ఈ 3 అట్ల గురించి అర్థం చేసుకోవడానికి మనకి ట్రైన్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాము. ఆ ట్రైన్ ఎగ్జాంపుల్‌లో ఏం జరుగుతుంది? ఒకసారి ఒక ఊర్లో కొత్తగా ట్రైన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. కొత్తగా తీసుకొనొస్తున్నారు. ఆ ఊరికి రైల్వే ట్రాక్‌లు అవన్నీ వేసి ఒక ఒక ట్రైన్‌ని తీసుకొనొచ్చారు. ట్రైన్ తీసుకొని వచ్చిన తర్వాత అది చాలా పల్లెటూరు అనమాట. ఆ ఊర్లో ఎవరికీ ఎలాంటి జ్ఞానం లేదు. అంటే ట్రైన్ గురించి జ్ఞానం లేదు. ఫస్ట్ టైమ్ ఆ ట్రైన్‌ని చూసినప్పుడు ఆ ఊర్లో ఒకళ్ళిద్దరు చూసి ట్రైన్ వచ్చేటప్పుడు పెద్ద లైట్ వెలుగుతూ ఉంటుంది కదా! ఆ లైట్ చూసి వాళ్ళేమనుకుంటారు, ఈ ట్రైన్ అంటే ఇంకా లైటే అని అనుకుంటారు. పరిగెత్తుకొని, పరిగెత్తుకొని ఊర్లో మిగతా వాళ్ళందరికీ చెప్తారనమాట. ఒక పెద్ద భూతం మన ఊరు వైపు వస్తుంది. దానికి పెద్ద వెలుగు మాత్రం కనిపిస్తుంది అని చెప్తారనమాట. అంటే వాళ్ళకి తెలియక ట్రైన్‌ని వాళ్ళొక లైట్ అని అనుకుంటారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ అలా కాదు ఇంకేదైనా ఉందేమో అని చెప్పేసి ఇంకొక వ్యక్తిని పంపిస్తారనమాట. ఆ ఊర్లో వాళ్ళు. అతనేం చూస్తాడు లైట్‌తో పాటు అతను కొన్ని బాక్సులు చూస్తాడనమాట. ఊర్లోకి మళ్ళీ వచ్చి అదే విషయం చెప్తాడు. అది భూతమేం కాదు. అదేంటో వెరైటీగా చాలా విచిత్రంగా ఉంది. ముందేమో పెద్ద లైట్‌లున్నాయి. వెనకాలంతా పెద్ద పెద్ద పెట్టెలున్నాయి అని చెప్తారనమాట. ఇంకా కొంచెం ఆలోచన శక్తి ఉండేవాడు వెళ్తాడు. వెళ్ళి ఏంటా అని చెప్పేసి దగ్గరికెళ్ళి ఆ ట్రైన్ ఆగుంటుంది. దగ్గరికెళ్ళి ముట్టుకుంటాడనమాట. ఇది ఏమి మనకి హాని చేయదు. లోపలికి ఎంటర్ అవుతాడు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల ఒక డ్రైవర్‌ని చూస్తాడు. డ్రైవర్‌తో మాట్లాడతాడనమాట. ఏంటిది? ఇదేంటో విచిత్రంగా ఉంది. ఇదేమైనా జంతువా? లేకపోతే ఏంటి? నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? దీనివల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటి? ఇలా రకరకాలుగా ప్రశ్నలన్నీ అడుగుతాడనమాట. అప్పుడు ఆ డ్రైవర్ క్లియర్‌గా చెప్తాడు. ఇది బాక్సు కాదు. ఈ బాక్సులున్నాయి కదా! ఇవన్నీ జనాలందరూ కూర్చోవడానికి, లేకపోతే ఏమైనా సామాన్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకొనెళ్ళడానికి. తర్వాత ఆ లైట్ ఉంది. తర్వాత ఈ బాక్సులు ఉన్నాయి. తర్వాత ఇది నడుస్తుంది. అంటే ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా జ్ఞానం ఇచ్చారనమాట. అలాగే ఏంటంటే భగవంతుడు అంటే ఓన్లీ లైట్ మాత్రమే కాదు. లేకపోతే మనందరి హృదయ స్థానంలో ఉన్న పరమాత్మ మాత్రమే కాదు. ఆయనంటే కంప్లీట్‌గా ఉన్న 6 ఐశ్వర్యాలు కంప్లీట్‌గా ఉన్న ఒక వ్యక్తి. ఆయన ఫార్మ్ ఉంది ఆయనకి. చూడ మనకు కనిపిస్తారు. ఆయనకి కూడా అన్నీ ఒక దేహం అనేది ఉంటుంది. కాకపోతే మనది భౌతిక దేహం. భౌతిక దేహం ఆయనదేమో ఆధ్యాత్మిక దేహం అన్నమాట. ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా భగవంతుడిని చూస్తారు. అది 26వ శ్లోకంలో ఉంది. నెక్స్ట్ ఇంకా 27 నుంచి 31 వరకు ఏం చెప్తున్నారు? నేను చదవనా కపిల ముని మాతాజీ? జ్ఞానం గురించి చెప్తున్నారనమాట. చదవండి మాతాజీ. యోగులందరి ఏకైక పరమ లక్ష్యము అసత్పదార్థము నుండి పూర్ణమగు విరక్తియే. అయ్యేది వివిధ యోగముల ద్వారా సాధించబడును. ఒకటి చాలా మాతాజీ చదవమంటారా ఇది? మొత్తం 31 వరకు ఒక్కొక్కళ్ళు ఒక్కో శ్లోకం చదవండి హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. పరబ్రహ్మమునెడ పరాన్ముఖులైన వారు పరతత్వమును కాల్పనిక ఇంద్రియానుభూతి ద్వారా భిన్నముగా అనుభూతమునర్చుకుందరు. కనుకనే భ్రాంతి వశమున సమస్తము వారికి సాపేక్షముగా గోచరించును. 29 నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. మహాతత్వం మాతాజీ నుండి చదవండి మాతాజీ. విద్యాహంకారమును, త్రిగుణములను, పంచభూతములను, వ్యక్తిగత చైతన్యమును, 11 ఇంద్రియములను, భౌతిక దేహమును నేను వ్యక్తం కావించితిని. అదే విధముగా సమస్త విశ్వము దేవదేవుని నుండి ఆవిర్భవించినది. హరే కృష్ణ. 31 వరకు అయిపోయిందా ఒకటి మాతాజీ? చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. 31 వరకు చదివి ఆపండి మాతాజీ. శ్రద్ధతోను సమాహిత చిత్తముతోను సరే. పూర్ణ వైరాగ్యముతోను భక్తి యోగమున నెలకొని ఉండి భాగవత్ చింతన ఎందే సదా సంలగ్నమైన వానికి ఈ పూర్ణ జ్ఞానము లభించగలదు. అట్టివాడు విసంగుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 31వ శ్లోకం. గౌరవనీయురాలగు ఓ తల్లి, పరతత్వావగాహన పథమును
నేను ఇదివరకే వివరించుతుని. దాని ద్వారా మనుజుడు ప్రకృతి పురుషుల నిజమైన తత్వమును వారి నడుమ సంబంధమును ఎరుగగలడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు 22 నుంచి 26 వరకు భక్తి యోగం గురించి మాట్లాడారు. ఇప్పుడు 27 నుంచి 31 వరకు జ్ఞాన యోగం గురించి మాట్లాడుతున్నారు. 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే జ్ఞానయోగులు ఉంటారు, అష్టాంగ యోగి, భక్తులు. వీళ్ళు ముగ్గురు కూడా డిటాచ్మెంట్ ని అంటే వైరాగ్యాన్ని ఎలా డెవలప్ చేసుకుంటారు అనే దాని గురించి చెప్తున్నారు. జ్ఞానయోగులు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని పొంది ఎన్నో రకాల అవి చదివి జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఈ ఇంద్రియ విషయాల పట్ల వాళ్ళు అసంగాన్ని డెవలప్ చేసుకుంటారు. అంటే ఆసక్తి లేకుండా అనాసక్తిని డెవలప్ చేసుకుంటారు అనమాట. అదే అష్టాంగ యోగులు అనుకోండి, ఆ ప్రాసెస్ ఉన్నాయి కదా, యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ సమాధి ఇలా ఆ 8 స్టేజ్లు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఫాలో అవుతూ వాళ్ళు ఇంద్రియాల పట్ల ఉన్న ఆసక్తిని వాళ్ళు వదులుకుంటారు అనమాట, డిటాచ్మెంట్ డెవలప్ చేసుకుంటారు. అదే భక్తులు అనుకోండి, వాళ్ళు ఇక్కడ ఏం సెపరేట్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు భక్తిలో ఏంటంటే వైరాగ్యం, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది, భగవంతుడి పట్ల ఆసక్తి అనేది డెవలప్ అవుతుంది. ఎలా అవుతుంది? భక్తులు ఏం చేస్తారంటే అష్టాంగ యోగులు వాళ్ళందరూ చాలా కష్టపడి, అష్టాంగ యోగులు జ్ఞానులు కూడా వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళు కష్టపడి కంట్రోల్ చేసుకుంటారు. అదే భక్తులు అనుకోండి, వాళ్ళు కష్టపడి కంట్రోల్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో నియుక్తం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలన్నీ ఎప్పుడు కంట్రోల్డ్గా ఉంటాయి. కళ్ళకి బాగా ట్రైన్ చేస్తారు. ఓన్లీ భగవంతుడి మూర్తిని చూడాలి, భక్తుల్ని చూడాలి, భగవంతుడికి సంబంధించిన మాత్రమే చూడాలి అని కళ్ళను ట్రైన్ చేస్తారు. చెవులను కూడా ఏంటంటే భగవంతుడికి సంబంధించిన విషయాలు మాత్రమే వినాలి, ఇంకేమైనా వస్తే వెంటనే చెవులు బ్లాక్ చేసుకుంటారు. అది మనం భగవద్గీతలో ఆ శ్లోకం ఉంది కదా, కూర్మము ఎలా అయితే తాబేలు ఏ రకంగా అయితే తనకి అవసరమైనప్పుడు దాని అవయవాలన్నీ బయటికి తెచ్చి నడుస్తుంది, దానికి కావాల్సిన ఆహారం అవన్నీ తెచ్చుకుంటుంది. ఎప్పుడైతే దానికి డేంజర్ ఉంది అని తెలుస్తుందో వెంటనే లిమ్స్ అన్ని కూడా లోపల దాచేసుకుంటుంది. మనకి భయం అనేది ఏంటంటే మనం భౌతికంగా ఏదైనా విషయాలు వింటున్నాము అంటే మనం డేంజర్ లో ఉన్నట్టు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నామో మనం సేఫ్ సైడ్ లో ఉన్నట్టు అనమాట. మాతాజీ ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ లో ఉండండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. థ్యాంక్స్ మాతాజీ. తర్వాత వీళ్ళందరికీ కూడా పర్పస్ ఒకటే అనమాట. వీళ్ళందరి పర్పస్ ఏంటి? ఇంద్రియాలని ఎంగేజ్ చేసినా, జ్ఞానయోగం యూజ్ చేసి ఇంద్రియాలన్నింటినీ ఆపుకున్నా, లేకపోతే అష్టాంగ యోగ ప్రాసెస్ వల్ల ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నా, వీళ్ళు ఏది చేసినా మొత్తానికి వీళ్ళందరి పర్పస్ ఏంటి అంటే ఇంద్రియ విషయాల నుంచి దూరంగా ఉండడం అనమాట. కానీ వీళ్ళందరి గోల్ డిఫరెంట్గా ఉంటుంది. గోల్ అంటే గమ్యం అనమాట. గమ్యం డిఫరెంట్గా ఉంటుంది. ఏ రకంగా డిఫరెంట్గా ఉంటుంది? జ్ఞానులు దేనికోసం ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకొని జ్ఞానాన్ని ఎందుకు సంపాదిస్తూ ఉంటారు? వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలి అనుకుంటారు. దానికోసం వాళ్ళు చేస్తారు. అదే అష్టాంగ యోగులు అనుకోండి, వాళ్ళు దేనికోసం చేస్తారు అంటే వాళ్ళలో ఉండే పరమాత్మని అర్థం చేసుకోవడానికి, పరమాత్మ గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అష్టాంగ యోగులేమో ఈ భౌతిక విషయాల పట్ల అంటే ఈ ఇంద్రియ విషయాల పట్ల వాళ్ళు కంట్రోల్డ్గా ఉంటారు. అదే భక్తులు వాళ్ళ ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోరు, ఎంగేజ్ చేస్తారు, భగవద్భక్తిలో ఎంగేజ్ చేస్తారు. వాళ్ళు దేనికి చేస్తారు అంటే భగవంతుడిని పొందడానికి, సాక్షాత్తు ఆ దేవదేవుడిని పొందడానికి వాళ్ళు అవన్నీ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇంకా 28వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది నిరాకారవాదుల గురించి మాట్లాడుతున్నారు అనమాట. నిరాకారవాదులు ఏమంటారండి? బ్రహ్మ సత్యం జగన్మిథ్యం అని చెప్తారనమాట. జగన్మిథ్య అని చెప్తారు. భగవంతుడు అంటే భగవంతుడు అని కాదు, ఆ బ్రహ్మజ్యోతి అనేది కరెక్ట్ అనమాట. మిగతా ఈ భౌతిక ప్రపంచం మొత్తం మిథ్య, నిజంగా ఎగ్జిస్ట్ అయ్యి లేదు అని అంటారు. అది ఎలా అవుతుంది? దానికి ప్రభుపాదుల వారు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ మనకి తెలుగులో అంటాం కదా, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్పేసి. అది కరెక్టే, మెరిసేదంతా బంగారం కాదు. దానికి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఒక ముత్యపు చిప్ప ఉందనుకోండి, ఆ ముత్యపు చిప్ప నుంచి మనకి ఆ బ్రైట్ లైట్ వస్తూ ఉంటుంది కదా, అది చూడడానికి బంగారం లాగే ఉంటుంది. కానీ ముత్యపు చిప్ప ఈక్వల్ టు బంగారం అని మనం చెప్పలేం. రెండు సమానం, ఒకటి కాదనమాట.
ఈ ముత్యపు చిప్ప ఏంటంటే అంటే అది బంగారం కానంత మాత్రాన ముత్యపు చిప్పే లేదు, ముత్యమే లేదు అని చెప్పలేం కదా! ఉంది. ముత్యం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అది మనకి బంగారంలా కనిపిస్తుందంతే. అలాగే ఏంటంటే అంటే దాని ఒక పార్ట్ అన్నమాట. ఆ బ్రైట్ లైట్ అనేది ఒక పార్ట్ అంతే ఆ ముత్యపు చిప్పలో. అంతేకాని అదే అంతా అని మనం చెప్పలేమనమాట. లేకపోతే అసలు ఆ ముత్యపు చిప్పే అసలు రాంగ్ అని చెప్పలేము. ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కదా! ఉంది కదా! అలాగే అన్నమాట. భగవంతుడు కూడా అంతే. ఆహ్, భగవంతుడు కరెక్ట్. ఆయన క్రియేషన్ రాంగ్ అంటే ఎలా అవుతుంది? మనందరిని క్రియేట్ చేయడము, అన్నీ కనిపిస్తున్నాయి. ఇది మిథ్య కాదనమాట. నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆహ్, భగవంతుడికి ఒక రూపం లేదు అని అంటూ ఉంటారనమాట. వాళ్ళు జగన్మిథ్య అంటే ఒకటి భగవంతుడి సృష్టి తప్పని, తర్వాత భగవంతుడికి ఆకారం లేదు అని చెప్తూ ఉంటారు కదా! భగవంతుడికి ఆకారం ఉంది అనే దానికి మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. బ్రహ్మ సంహిత తీసుకుంటే బ్రహ్మ సంహితలో కూడా భగవంతుడిని చాలా నీట్‌గా డిస్క్రైబ్ చేశారు. తర్వాత భాగవతంలో కూడా ఎన్నో శ్లోకాల్లో భగవంతుడి గురించి చెప్పారన్నమాట. భగవంతుడు ఆహ్, ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నారు, ఆయన ఎలా అలంకరించుకున్నారు, తర్వాత ఆయనకున్న పీకాక్ ఫెదర్ గురించి, తర్వాత ఫ్లూట్ గురించి, అన్నిటి గురించి చాలా డీటెయిల్డ్‌గా భాగవతంలో కూడా వస్తుందన్నమాట. అంటే ఏంటి? ఈ భగవంతుడికి రూపం ఉంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శాస్త్రాలే అన్నిటికంటే ప్రమాణమైనవి అన్నమాట. ఈ జ్ఞానయోగులు వాళ్ళ మానసిక కల్పనలతో వాళ్ళు ఏవేవో చెప్తుంటారు. అదంతా రాంగ్. ఏదైతే శాస్త్రాల్లో ఇవ్వబడిందో మెయిన్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే మన జ్ఞానానికి మూలం ఏంటి అంటే శాస్త్రాలు. శాస్త్రాల్లో భగవద్గీత, భాగవతము, బ్రహ్మ సంహిత ఇలాంటి వాటన్నిటిలో ఎక్కడా భగవంతుడికి రూపం లేదు అని చెప్పరు. బ్రహ్మ జ్యోతి అనేది భగవంతుడిలో పార్ట్ అంతే. అదే భగవంతుడు అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. తర్వాత ఈ భగవద్గీత జ్ఞానం అనేది మనకి ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా కూడా మనకి ఎన్నో విషయాలు తెలుస్తుందనమాట. కాకపోతే యాక్సెప్ట్ చేయాలి. భగవద్గీత జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ గంగా నది ఉందనుకోండి. గంగా నదిలో ఏం చేస్తాం? మనం వెళ్లి గంగా నదిలో స్నానం చేస్తే మనం ఏమవుతామంటే ప్యూరిఫై అవుతాం. అలా కాకుండా నేనెళ్లి మురికి కాలువలోనూ నేను స్నానం చేస్తాను అంటే ఏమవుతుంది మనకి? ఆ ప్యూరిఫికేషన్ అనేది జరగదనమాట. అలాగే భగవద్గీతలో భగవద్గీత జ్ఞానాన్ని మనం పొందితే అది నిజమైన జ్ఞానం. మనం భగవంతుడి గురించి కంప్లీట్‌గా అర్థం చేసుకోగలం. నేను ఏదో ఒకటి ఎవరో ఒకటి రాసింది ఏదో ఒకటి నేను బుక్ చదివేస్తాను. పరంపర లేదు. ఏమీ లేదు. ఒక భక్తుడు రాసింది కాదు. ఎవరో ఒకళ్ళు రాసింది ర్యాండమ్‌గా నేను ఒక భగవద్గీత తీసుకొని చదివేస్తాను అంటే దానివల్ల ఏమవుతుంది? నేను భగవంతుడి గురించి అర్థం చేసుకోలేను కదా! మళ్ళీ జన్మలకి కూడా నాకు అపరాధం అయ్యి మనకి అపరాధం జరుగుతుందనమాట. ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. శాస్త్రాల్ని చదవడం ఇంపార్టెంట్. దానివల్ల మనకి భగవంతుడి పట్ల నిజమైన జ్ఞానం వస్తుంది. తర్వాత శ్రవణం. శ్రవణం కూడా ఎవరి నుంచి చేయాలని నేర్చుకుంటున్నామంటే ఇక్కడ ఎవరి నుంచి నేర్చుకోవాలో చెప్తున్నారు. ప్రాపర్ సోర్స్ అయ్యి ఉండాలనమాట. అది చెప్పేవాళ్ళు కూడా ఎవరై ఉండాలి? ఆ పరంపరలో వచ్చిన వాళ్ళయ్యి ఉండాలి. తర్వాత ప్రామాణిక గురువు నుంచి శిక్షణ పొందిన వాళ్ళయ్యి ఉండాలనమాట. అలాంటి వాళ్ళ నుంచి మన జ్ఞానాన్ని తీసుకుంటే, శ్రవణం చేస్తే మనం కూడా భక్తిలో ముందుకెళ్తామనమాట. అది చెప్తున్నారు. నెక్స్ట్ 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ మొత్తం ఈ క్రియేషన్ అంతటికి కూడా భగవంతుడే మూలము అనేది చెప్తున్నారు. ఇవన్నీ డిఫరెంట్ జ్ఞానాలనమాట. అంటే నిరాకారవాదులు చెప్పినట్టు బ్రహ్మ సత్యం, జగన్మిథ్యం కాదు. దాన్ని వైష్ణవులు తీవ్రంగా ఖండిస్తున్నారనమాట. అదొకటి చెప్పారు. నెక్స్ట్ రకరకాల యోగా ప్రాసెస్‌లున్నాయి. తర్వాత అందరికీ పర్పస్ ఒకటే. ఈ ఇంద్రియాల పట్ల అటాచ్‌మెంట్ లేకుండా ఉండాలి. తర్వాత అందరికి గోల్ మాత్రం సేమే అన్నమాట. ఒక్కొక్కళ్ళ గోల్ ఒక్కొక్క రకంగా ఉంది. జ్ఞానయోగులకైతే వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుకుంటారు. అదే అష్టాంగ యోగులైతే పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఈ 2 మార్గాలు కూడా భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చవన్నమాట. భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చే ఏకైక మార్గం ఏంటి? భగవంతుడి భక్తి చేయడము. ఈ 2 విషయాల్ని ఇప్పుడు మనం ఇంతవరకు చూసాము. నెక్స్ట్ జ్ఞానం ఏంటి అంటే మహత్తత్వం గురించి చెప్తున్నారనమాట. మనకి అన్ని భౌతిక ప్రపంచంలో ఉండే అన్నిటికీ కూడా అన్ని శక్తులకి కూడా ఆధారం ఎవరు అంటే భగవంతుడు. ఆయన ఫస్ట్ మహత్తత్వాన్ని క్రియేట్ చేశారు. మహత్తత్వం అంటే భౌతిక శక్తి అన్నమాట. దానిలో ఏమేమి ఉంటాయి? అహంకారము, తర్వాత త్రిగుణాలుంటాయి,
తర్వాత పంచభూతాలు, తర్వాత 11 ఇంద్రియాలు, తర్వాత ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా మహత్తత్వం నుంచే వచ్చాయన్నమాట. వీటన్నిటిని ఉపయోగించుకునే అంటే ఈ 11 ఇంద్రియాలు, పంచభూతాలు, తర్వాత త్రిగుణాలు, ఈ అహంకారము ఇవన్నీ కలిపి మన భగవంతుడు రకరకాల శరీరాల్ని సృష్టించడం అనేది జరిగిందనమాట. తర్వాత ఇక్కడ 2 రకాల ఆత్మలు ఇక్కడ స్వరాట్ అనే వర్డ్‌ని యూజ్ చేశారనమాట ఈ శ్లోకంలో. స్వరాట్ అంటే ఏంటండి ఇక్కడ 2 ఇండిపెండెంట్ అనమాట. అంటే ఆధారపడి ఉండకుండా ఉండడం. ఓకే. ఆధారపడరు. అలాంటివి ఏంటి అంటే జీవుడు కూడా ఆధారపడ్డు. అంటే జీవుడికి కూడా ఇండిపెండెన్స్ ఉంటుంది. అంటే మనకు కూడా ఇండిపెండెన్స్ ఉంటుంది కదా! కాకపోతే మన ఇండిపెండెన్స్ చాలా తక్కువ. అదే భగవంతుడు కంప్లీట్‌గా ఆయన ఇండిపెండెంట్‌గా ఉంటారనమాట. ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అన్ని శక్తులు ఆయన నుంచే వస్తున్నాయి. ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఆయన నుంచే రావడం జరిగిందనమాట. కాకపోతే మనకి జీవుడికిను మనం అణువు అయితే ఆయన విభువు. తర్వాత ఆయన శక్తులు అనంతం. మనకి ఉన్నది అంతా చాలా లిమిటెడ్ అన్నమాట. మన శరీరంలో ఉండే ఆత్మకి మన బాడీ గురించి మాత్రమే తెలుస్తుంది. అది అలా కాకుండా అదే భగవంతుడికైతే భగవంతుడి విరాట్ రూపంలో ఉన్న ఆ భగవంతుడికైతే అన్నీ మొత్తం ఆయనకి అన్నీ పరమాత్మలా ఉన్న ఆయనకి అన్ని శరీరాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఆయనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. అది. నెక్స్ట్ ఇంకా 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అయితే ఈ జ్ఞానాన్నంతటిని ఎలా పొందాలి? భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అంతా కంప్లీట్‌గా ఎలా తెలుస్తుంది అంటే, భగవంతుడి పట్ల ఏముండాలండి? విశ్వాసం అనేది ఉండాలి. భక్తి పట్ల విశ్వాసం ఉండాలి. ఈ ప్రాసెస్ పట్ల విశ్వాసం ఉండాలన్నమాట. అది ఫస్ట్‌ది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఆహ్, చాలా కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ ఉండాలన్నమాట. స్టడీగా చేస్తూ ఉండాలి. ఎక్కువ తక్కువలు కాకుండా తర్వాత ఎలాంటి అటాచ్‌మెంట్ లేకుండా భగవంతుడికి పట్ల సేవ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నారు? ఎప్పుడూ భగవంతుడి పట్ల మన భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే శ్రవణం, కీర్తనం బాగా చేయాలని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి అవన్నీ కంప్లీట్‌గా మనం భగవంతుడి భక్తిలో అబ్జార్బ్ అయ్యి ఉంటామనమాట. ఈ 3 ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకి సెపరేట్‌గా జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంద్రియ విషయాల పట్ల మనం సెపరేట్‌గా డిటాచ్‌మెంట్‌ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఫీచర్ మీద కూర్చొని ఎందుకంటే మన మైండ్ స్టేబుల్‌గా ఉండదు. అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి మైండ్‌ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. భక్తి అనేది ఏంటి అంటే కంప్లీట్‌గా ఉంటుంది. దీనిలో ఇది తక్కువ, ఇది ఎక్కువ అని ఏమి ఉండదు. భక్తి అనేది పూర్ణం అనమాట. కంప్లీట్ అది సంపూర్ణంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆటోమేటిక్‌గా భక్తి అనేది మనకి జ్ఞానం అనేది డెవలప్ అవుతుంది. వైరాగ్యం డెవలప్ అవుతుంది. అవన్నీ వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ 30వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కంక్లూడ్ చేస్తున్నారనమాట. జ్ఞానయోగాన్ని కంక్లూడ్ చేశారు ఇక్కడ. సరే ఇక్కడ ఇంతవరకు నీకు ఇది చెప్పాను అని చెప్పేసి కపిలముని అక్కడితో ఆపుతున్నారు. నెక్స్ట్ 32 నుంచి 36వ శ్లోకంలో ఏంటంటే రకరకాల మార్గాలు, తర్వాత భగవంతుడిని ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగ భగవంతుడిని అల్టిమేట్‌గా రీచ్ అవ్వాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ 32వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు జ్ఞానులు కానీ, లేకపోతే ఈ అష్టాంగ యోగ ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో డెస్టినేషన్, ఒక్కొక్కళ్ళు ఒక్కో గమ్యం పెట్టుకుంటున్నారు. ఆహ్, కాకపోతే ఏంటంటే అందరూ రీచ్ అవ్వాల్సింది మాత్రం భగవంతుడి దగ్గరకే అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళకి చాలా టైం పడుతుందనమాట. ఈ జ్ఞాన యోగ ప్రాసెస్ కానీ, లేకపోతే ధ్యాన యోగ ప్రాసెస్‌లో ఏంటంటే ఎన్నో సంవత్సరాలు, తర్వాత ఎన్నో జన్మలు ఇలా సైకిల్‌లో తిరుగుతూనే ఉండాలనమాట. ఈ భక్తి యోగ ప్రాసెస్ అనేది అలా కాదు. మనకి భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకంలో వస్తుందనమాట. ఏమని చెప్తున్నారండి? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. ఎవరైతే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఆ జ్ఞానులు కూడా ఏంటి చాలా తక్కువ మంది జ్ఞానులకి మాత్రమే వాళ్ళే సరెండర్ అవుతారు. ఎలాగా? వాసుదేవుడే అన్నిటికీ మూలము. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనమాట. ఎందుకు అన్ని జన్మలు మనకి భగవంతుడు మనకి డైరెక్ట్‌గా భక్తి
ప్రాసెస్ ఇచ్చినప్పుడు మన డివోషనల్ ప్రాసెస్ని వదిలేసి జ్ఞానయోగం అని, ధ్యాన యోగం అని, కర్మయోగం అని ఇలాంటి ప్రాసెస్లన్నీ ఎందుకు తీసుకోవాలి? ఇలా తీసుకుంటే ఏమవుతుంది? 19వ శ్లోకంలో చెప్పారు 7వ అధ్యాయం. తిరుగుతూ ఉండాలి, ఎన్నో జన్మలు తీసుకోవాలి. ఎప్పుడూ మనం ఎంతో జ్ఞానం సంపాదించిన తర్వాత ఎప్పుడైనా మనకి ఒక మంచి భక్తుడు అనుగ్రహం కలిగితే అప్పుడు మనం భక్తి మార్గంలోకి వెళ్ళడం మంచిదా? లేకపోతే డైరెక్ట్‌గా భక్తి చేసుకుంటూ భక్తుల సాంగత్యంలో ఉండి భక్తులు సాంగత్యంలో ఉండడం అంటే మనం ఫుల్ అన్ని వైపుల నుంచి మనకు ఒక షీల్డ్ లాగా అనమాట మాయ నుంచి. మాయ ఎప్పుడు ఎంటర్ అవ్వకుండా భక్తులు మనల్ని కాపాడుతారు. మనం చేసే భక్తి మనల్ని కాపాడుతుంది. మనలో వచ్చే పవిత్రత, భక్తి చేయడం వల్ల వచ్చే డెవలప్ అయ్యే ఆ పవిత్రత మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట అన్ని డేంజర్స్ నుంచి. నెక్స్ట్ 33వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. మనుజుడు జ్ఞానయోగ పదమున అనుసరించుట ద్వారా నిరాకార బ్రహ్మమును చేరగా, భక్తి భావనలో భక్తియుత సేవ యందు నెలకొనుట ద్వారా దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని యందు శ్రద్ధను భక్తిని వృద్ధి కావించుకున్నట్లుగా ఇక్కడ 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడిని ఎలాగా అర్థం చేసుకోవాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా గ్రహిస్తారనమాట భగవంతుడిని. ఇక్కడ మంచి ఒక రెండు అనాలజీస్ ఇచ్చి ప్రభుపాదుల వారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట 33వ శ్లోకంలో. సపోజ్ ఇప్పుడు మనకి పాలు ఉన్నాయనుకోండి, పాలు జనరల్గా మనం చూస్తే పాలు ఎలా కనిపిస్తాయండి? వైట్ కలర్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలా కాకుండా మనం రుచి చూసామనుకోండి, తాగితే మనకి ఆ పాలు యొక్క రుచి తెలుస్తుంది అనమాట. పాలని ముట్టుకుంటే అవి చల్లగా ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. తర్వాత పాలు స్మెల్ చూస్తే దానికి ఒక స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట. అలా కాకుండా మనం పాలు గురించి ఎవరి దగ్గర నుంచైనా విన్నామనుకోండి, అప్పుడు మనకి ఒక రకంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పాలు తెల్లగా ఉంటాయి అని చెప్పాము. తర్వాత పాలు అంటే ఇప్పుడు తెల్లగా ఉన్నవన్నీ పాలు అవ్వవు కదండి. ఇప్పుడు మనకి ఫినాయిల్ ఉంటుంది, అది కూడా తెల్లగా ఉంటుంది. అది పాలని మనం చెప్పలేం కదా. అంటే మనకి కళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్‌కంప్లీట్, రైట్? అది పూర్తి జ్ఞానం కాదు. అలాగే మనం టేస్ట్ చూస్తున్నాము, రుచిగా ఉన్నాయి, ఎన్నో టేస్ట్ చూసినప్పుడు అన్నిటికీ ఒకటే టేస్ట్ ఉండదు. పాలు ఒక టేస్ట్‌లో ఉండేది, ఫినాయిల్ ఒక టేస్ట్‌లో ఉంటుంది, ఇంకొక వైట్ కలర్‌లో ఉండేది ఇంకొక టేస్ట్ ఉంటుందన్నమాట. మనం టేస్ట్ చూస్తే అప్పుడు మనకి తెలుస్తుందన్నమాట. అప్పుడు మిగతావన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు, ముట్టుకోవాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎప్పుడైతే మనం టేస్ట్ చూస్తామో మనకు కంప్లీట్‌గా జ్ఞానం వచ్చేస్తుందనమాట. ఓకే, ఇవి పాలు అని తెలిసిపోతాయి. లేకపోతే ఇది ఫినాయిల్ అని మనకు తెలుస్తుంది. అలా కాకుండా చల్లగా పాలు ముట్టుకోవడానికి ఎలా ఉంటాయి? ముట్టుకుంటే మనకి చల్లగా తెలుస్తుందనమాట. చల్లగా ఉండేవన్నీ పాలని కూడా మనం చెప్పలేము. అలా ఏంటంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఎలా చెప్తున్నారంటే, మనకి పాలు గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలియాలి అంటే మనం టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసినప్పుడే మనకి ఇవి పాలు అనే విషయం తెలుస్తుంది. అలాగే ఏంటంటే భగవంతుడికి భక్తి చేస్తేనే మనం భగవంతుడి గురించి 100% జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అనమాట. లేకపోతే తెలుసుకోలేము భగవంతుడి గురించి. ఈ జ్ఞానయోగులు ఏం చేస్తారండి, వాళ్ళు ఇలా ఉండొచ్చేమో, అలా ఉండొచ్చేమో అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు చదివిన దాన్ని, ఇప్పుడు చదివింది వేరు, మనం డైరెక్ట్‌గా చూస్తున్నది వేరు కదా. చదివినప్పుడు మనం కొన్ని విజువలైజ్ చేసుకోగలుగుతాం. అంటే కొన్నిటిని మనం ఊహించుకోగలుగుతాం, కొన్ని వాటిని ఊహించుకోలేము. ఇక్కడ వీళ్ళేంటంటే చదువుతారు, దాన్ని బట్టి భగవంతుడు ఇలా ఉంటాడేమో, అలా ఉంటాడేమో అని ఆలోచించుకొని వాళ్ళేంటంటే భగవంతుడు అంటే ఒక లైట్ అంతే అని ఆలోచిస్తారు. అలా అలా కాకుండా ఈ మిస్టిక్ అంటే ఈ యోగులు ఉంటారు కదా, ధ్యాన యోగులు, వాళ్ళు ఏం చేస్తారు, నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. భగవంతుడిని రూపాన్ని, భగవంతుడి కళ్ళు ఇలా ఉన్నాయి, ఆయన ముక్కు ఇలా ఉంది, ఆయన నోరు ఇలా ఉంది, ఆయన ఇలాంటి బట్టలు వేసుకున్నారు, ఇలా ఏదో వాళ్ళు ఆయన అంటే హృదయంలో ఉండే చతుర్భుజ రూపం మీద వాళ్ళు ధ్యాన యోగులు అలాగా కంటిన్యూస్గా భగవంతుడిని తెలుసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారనమాట. కాకపోతే ఈ ఒక్కొక్క ప్రాసెస్‌లో కూడా ఇవి చాలా కష్టం. ఎందుకంటే మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఈ ధ్యాన యోగులు మైండ్ మొత్తాన్ని వాళ్ళు భగవంతుడి దాని మీద చాలా కేంద్రీకరించాలనమాట. అది చాలా చాలా టఫ్ ప్రాసెస్ ఇవన్నీ. ఫస్ట్ జ్ఞాన యోగుల ప్రాసెస్ అయినా, ఈ ధ్యాన యోగ ప్రాసెస్ అయినా సరే
సరే చాలా టఫ్ అనమాట. ఎప్పుడైతే వాళ్ళు హైయెస్ట్ వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్‌లో వాళ్ళు ఎప్పుడైతే హైయెస్ట్ స్టేజ్‌కి వెళ్తారో, అప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్టెప్‌గా భక్తిలోకొస్తారనమాట. కానీ ఈ భక్తి ప్రాసెస్ అనేది ఏంటంటే డైరెక్ట్‌గా మనం చూస్తున్నాము. మనం భాగవతం, భగవద్గీత వాటిలో చదువుతున్నాము. మనకు ఆల్రెడీ కొంత జ్ఞానం వచ్చిందనమాట. భగవంతుడంటే ఆయన కళ్ళు చాలా అందంగా ఉంటాయని, ఆయన బాడీలో ఉండే ప్రతి పార్ట్‌ని కూడా మాక్సిమం లోటస్ ఫ్లవర్‌తో కంపేర్ చేస్తూ మనకి ఒక ఐడియా వస్తుందనమాట. భగవంతుడంటే ఇలా ఉంటారు అని. ఆ పాయింట్‌కి రావడానికి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మిగతా ఇద్దరు ఎన్నో సంవత్సరాల ఎఫర్ట్ పెట్టాల్సొస్తుందనమాట. టైమ్ వేస్ట్ ప్రాసెస్. అంతా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ భగవంతుడికి ఒక రూపం ఉంది అనే కంక్లూజన్‌కే రావాలి. ఒకవేళ అలా రాకపోతే వాళ్ళు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 30 ఆహ్, నేను చదువుతా మాతాజీ. కృష్ణ మాతాజీ. ఆత్మానుభవం నాకు గల వివిధ విధానములను అవగతం చేసుకున్నట యందు నిష్ణాతునైన వాడు కామ్య కర్మలను యజ్ఞములను నిర్వహించడం ద్వారాను దానమొసగుట ద్వారాను తపస్సు ద్వారాను శాస్త్రాధ్యయనం ద్వారాను జ్ఞానయోగం ద్వారాను శమదమాదులతోను సన్యాసమును స్వీకరించడం ద్వారాను స్వధర్మ నిర్వహణము ద్వారాను అంతియేగాక అష్టాంగయోగ నిర్వహణ ద్వారాను భక్తి యోగము ద్వారాను ప్రవృత్తి మరియు నివృత్తి లక్షణములను కూడిన భక్తియుత సేవ చేయట ద్వారాను ఆత్మానుభూతిని బడయుట ద్వారాను దృఢమగు వైరాగ్యం చేతను దేవదేవుని సగుణ నిర్గుణ స్వరూపములందు భౌతిక జగమునందు ఆధ్యాత్మిక జగమునందు గోచరించే రూపములలో అనుభూతం అనర్చుకొనును. హరే కృష్ణ మాతాజీ. ఈ 34 నుంచి హరికృష్ణ మాతాజీ. ఈ 34 నుంచి 36 వరకు ఏం చెప్తున్నారండి? ఎలాగ మనకి రకరకాల ప్రాక్టీస్‌లేంటి భక్తి చేయడానికి రకరకాల ప్రాసెస్‌లనమాట. ఫస్ట్‌దేంటండి ఇక్కడ పుణ్యకర్మలు చేయాలి అని చెప్తున్నారు. అంతే కదండీ! మనం పుణ్యకర్మలు ఎప్పుడు చేస్తాం? మనం సత్వగుణంలో ఉండేటప్పుడు చేయగలుగుతాం అనమాట. ఇదొక రకం. పెర్ఫెక్షన్ వచ్చేస్తుందని కాదు. ప్రాక్టీస్ ఇదొక ప్రాసెస్ అంతే. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? మనకి సాక్రిఫైస్‌లు చేయాలి. యజ్ఞాలు అవి చేస్తూ ఉండాలనమాట. దానివల్ల కూడా మనం ఎంతో కొంత పుణ్యం సంపాదించుకుంటాము. మళ్ళీ ఆహ్, భక్తిలోకి వెళ్ళడానికి అవుతుందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? దానాలు అవి చేయాలనమాట. జనరల్‌గా ఈ దానాలు అవన్నీ ఎవరు చేయాలని చెప్తారంటే గృహస్థులకి. అంటే ఈ రకరకాల ప్రాక్టీస్‌లన్నీ కూడా మన మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము, లేకపోతే మనం మనం ఉన్న ఆశ్రమాలని బట్టి కూడా ఉంటుందనమాట. ఇప్పుడు సన్యాసులు వాళ్ళకి చారిటీస్ ఇవ్వడం అనేవి అంటే దానాలు అవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనమాట. ఎవరిస్తారు దానాలు? గృహస్థులు ఇవ్వాలనమాట. ఈ దానాలు ఇవ్వడం వల్ల కూడా అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి స్క్రిప్చురల్ ప్రాక్టీసెస్ అనమాట. ఇవన్నీ మన స్క్రిప్చర్స్‌లో ఉన్నాయి. మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయన్నమాట. తర్వాత వానప్రస్థాశ్రమంలో ఉండే వాళ్ళకేంటండి ఆస్టెరిటీస్ చేయడం. ఆస్టెరిటీస్ అంటే ఇప్పుడు మనం ఆహ్, ఆహ్, ఒక సెక్లూడెడ్ ప్లేస్‌కెళ్ళి అక్కడ భక్తి చేయడము, తపస్సు చేసుకోవడము ఇవన్నీ కూడా అనమాట. అంటే రిటైర్మెంట్ లైఫ్ అనమాట. నేనింకా బిజినెస్ చేస్తాను ఇలాంటివన్నీ చేయకూడదనమాట. ఇవన్నీ వదిలేసి అంటే మనం చేస్తున్న కార్యాలవి వదిలి సెపరేట్‌గా కుటుంబం నుంచి సెపరేట్ అయ్యి మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? బ్రహ్మచారులు ఏమేం చేయాలి? వాళ్ళు వేదాల్ని వాటిని నేర్చుకోవాలి. తర్వాత వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలనమాట. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి బ్రహ్మచారులు. అదే సన్యాసులకైతే ఏంటండి? వాళ్ళ వాళ్ళ మైండ్‌ని, తర్వాత ఇంద్రియాలని, తర్వాత కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి భౌతిక విషయాల పట్ల ఎలాంటి ఆసక్తి కూడా లేకుండా వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకోవాలి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే అష్టాంగ యోగ ప్రాసెస్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తున్నారంటే భక్తి చేయడం. ఆ భక్తి కూడా ఎలా చేయాలి? మనం ఎలా చేసినా అంటే మనకేదైనా అవసరం ఉండి, ఏదో అవసరం ఉంది. అందుకే నేను కృష్ణ దగ్గరికి వెళ్తాను. ఓకే. ఫైన్. ప్రాబ్లమ్ ఏం లేదనమాట. ఆ రకంగా కూడా వెళ్ళొచ్చు. తర్వాత నిష్కామ ద్వారా మనకెలాంటి కోరికలు లేవనమాట. ఆ కోరికలు లేకుండా కూడా మనం భగవంతుడి భక్తిలోకి వెళ్ళొచ్చనమాట. తర్వాత మన ఆత్మ గురించి, తర్వాత మైండ్ గురించి అన్నిటి మీద మన సెన్సెస్ మీద మనం డిటాచ్‌మెంట్ డెవలప్ చేసుకోవాలనమాట.
ఇవన్నీ కూడా రకరకాల ప్రాక్టీసెస్ అన్నమాట. భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి. వీటిల్లో ఏది చేసినా మనం భగవంతుడికి భగవంతుడి భక్తి పట్ల మన ఆకర్షణ భగవంతుడి పట్ల ఆకర్షణ పొందుతాం. కాకపోతే ఏంటంటే భక్తి అనేది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఈజియెస్ట్ ప్రాసెస్, డైరెక్ట్ ప్రాసెస్. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జన్మాలు కూడా మనం తిరగాల్సిన అవసరం లేదనమాట. ప్రభుపాద్ అంటారు ఒక క్షణంలో కూడా మనం ఆహ్, ఆహ్, అంటే మనం ఆ భగవద్భక్తిని, శుద్ధ భక్తిని అచీవ్ చేయొచ్చు అని అంటున్నారు. నెక్స్ట్ 30 ఇదంతా ఈ సెక్షన్ వరకు ఇది కంప్లీట్ అయిందండి. ఇక్కడ 32వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి, ధ్యానయోగం వీటన్నిటి గురించి చెప్పారు. తర్వాత భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ఆధ్యాత్మిక పరమైన ఆ ప్రాక్టీస్లు ఏంటి వాటి గురించి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు 37 నుంచి 43 వరకు ఏం చెప్తున్నారంటే భక్తి అనేది ఎవరికి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు, వీటి గురించి చెప్తున్నారు అనమాట. 37, 38 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, భక్తి అనేది ఆహ్, 37 37 చదవమంటారా మాతాజీ? చదవండి మాధవి. 37 చదవండి. ఓ జనని భక్తి యోగ విధానమును గుర్చియు 4 విధములైన దాని స్వరూపములను గూర్చియు నీకు వివరించి తిని అగోచరమై యున్నను కాలమెట్లు జీవులను తరుముచున్న తనడి విషయమును సైతము తెలియజేసి తిని. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 37, 38 శ్లోకంలో అంటే ముందు దేవహూతి కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా, వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ 4 రకాల భక్తులు, భక్తి ఎలా చేయాలి, ఆ 4 రకాల భక్తి ఏంటి, తర్వాత ఈ కాలం యొక్క స్వభావం ఏంటి, ఆ, వీటన్నిటి గురించి చెప్తున్నారనమాట. 4 రకాల భక్తి మార్గాలు ఏంటండి, ఒకటి మూడు అంటే త్రిగుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలను అనుసరించి చేసే భక్తి మార్గాలు 3, ప్లస్ ఇంకొక భక్తి ఏంటి అంటే శుద్ధమైన భక్తి అన్నమాట, త్రిగుణాలకి అతీతంగా చేసే భక్తి. వీటన్నిటి గురించి ఇంతవరకు నేను నీకు చెప్పాను అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మొత్తం అన్ని జీవులకి కూడా మనం సమానంగా గౌరవనీయంగా ఉండాలి. తర్వాత ఈ కాలం అనేది చాలా పవర్ఫుల్ అనే విషయాన్ని చెప్తున్నారు. తర్వాత ఈ జన్మ మృత్యువులు అనేవి కూడా మనల్ని ఎవరైతే ఆ, ఎవరైతే ఈ అజ్ఞానంలో ఉంటారో, వాళ్ళకి అజ్ఞానం అనే అంధకారంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జన్మ మృత్యువుల సైకిల్లో తిరుగుతూ ఉంటారనమాట. ఎన్నో జన్మలు తిరిగి 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 ఏదో జన్మలో ఎవరైనా భక్తుల దయ వల్ల అప్పుడు వాళ్ళు ఆ సైకిల్ని బ్రేక్ చేసుకొని బయటకు వస్తారనమాట. దాని గురించి 37, 38 శ్లోకంలో చెప్తున్నారు. ఇది జస్ట్ కంక్లూషన్ లాగా అనమాట. ఈ లాస్ట్ ఉన్న శ్లోకాస్ అన్ని ఇంకా కంక్లూషన్ లాగా. 39, 40 ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడు ఎవరికి ఈ భక్తి గురించి చెప్పకూడదు ఆయన అడుగుతారనమాట. ఆయన దేవహూతికి ఇంకా ఇంతవరకు అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా, రకరకాల మార్గాల గురించి, తర్వాత భక్తి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏది డైరెక్ట్ ప్రాసెస్, ఇలాంటి వాటి అన్నిటి గురించి ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 39, 40 శ్లోకాల్లో దేవహూతికి చెప్తున్నారు అనమాట. వీళ్ళకి మనం కొంతమందికి మనం భగవంతుడి యొక్క భక్తిని ఇవ్వకూడదు, ఈ టీచింగ్స్ అన్ని చెప్పకూడదు అని చెప్తున్నారు. ఎలాంటి వాళ్ళకి, ఎవరైతే అసూయాపరులో, తర్వాత అవినీతి పరులు, దురాచారులకు, కపటులకు, గర్వితులకు మనం చెప్పకూడదు అనమాట. ఈ టీచింగ్స్ అన్ని డిస్క్లోజ్ చేయకూడదు, వివరించకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకా 40వ శ్లోకంలో అయితే అత్యాస కలవారికి అమితమైన, ఎవరికైతే గృహాల పట్ల అంటే గృహ మేధీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పకూడదు, ఆ భక్తులకి. తర్వాత దేవదేవుని భక్తుల యొక్క ఎవరికైతే ద్వేషం ఉంటుందో, ఇప్పుడు మనకి అసూయ ఉన్న వాళ్ళకి మనం ఈ టీచింగ్స్ చెప్పామనుకోండి, వాళ్ళకి వాళ్ళు వింటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి మార్పు చాలా టైం పడుతుందనమాట. భగవంతుడిని కానీ, భక్తుల పట్ల కానీ మనకి ఎలాంటి ద్వేషం ఉండకూడదు. తర్వాత వాళ్ళని చూసి మనం అసూయ చెందకూడదనమాట. కపటత్వం అనేది ఉండకూడదు, గర్వం అనేది ఉండకూడదు. భక్తిలో ఇవన్నీ మనకి ఆటంకాలనమాట. ఈ లక్షణాలు ఏవైనా ఉంటే మనం ఈ శ్లోకాలు అవి చూసిన తర్వాత మనం కంపల్సరీ వీటిని వదిలేసుకోవాలి. వీటిని మనం భక్తి చేస్తూ ఒక పక్క క్యారీ చేస్తున్నాం అనుకోండి, మన ప్రోగ్రెస్ అనేది స్లో అయిపోతుంది. స్లో అవ్వకూడదు, మనం ఫాస్ట్‌గా ముందుకెళ్ళాలి అని అంటే అలాంటి క్వాలిటీస్ ఏమైనా మనలో ఉంటే ఎప్పటికప్పుడు మనం
క్లియర్ చేసేసుకోవాలి. ఎస్పెషల్లీ భక్తుల పట్ల మనం ఎప్పుడూ చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే భక్తుల దయ మనకు ఉంటేనే మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది మన ప్రోగ్రెస్ అనేది చెక్ అయిపోతుంది. మన ఆహ్, చెప్ప ఎవరికీ మనం అంటే మనం ప్రోగ్రెస్ అవ్వలేమనమాట భక్తిలో. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఇంకా 40వ శ్లోకంలో చెప్తున్నారనమాట. గురువు దగ్గరికొస్తారు. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకేదో అవసరం ఉంటుందనమాట. వాళ్ళ అవసరం ఉన్నంత వరకు వాళ్ళు గురువు దగ్గర చాలా వినయంగా ఉన్నట్టు నటిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ అవసరం తీరిపోతుందో గురువుని రిజెక్ట్ చేసేసి బయటకొచ్చేస్తారనమాట. ప్రభుపాదుల వారు ఇక్కడ ఆయన శిష్యుల గురించి కూడా చెప్తారనమాట. నా శిష్యులు కూడా కొంతమంది అలా చేశారు. వాళ్ళేదో వేరే మతాలకి సంబంధించిన విశ్వాసాల్ని, వాటి సంప్రదాయాల్ని వాళ్ళు వాటన్నిటిని మైండ్‌లో క్యారీ చేసుకొనొస్తారు. నేను ఇంతకుముందు ఇలా విన్నాను. వీళ్ళేమో ఇలా చెప్తున్నారు. ఏది నాకు ఈజీగా ఉంటే నేను దాన్ని ఫాలో అవుతాను అని అనుకుని ఏం చేశారంటే కొంతమంది ప్రభుపాద సాంగత్యాన్ని వదిలేశారనమాట. నిజంగా చాలా దురదృష్టవంతులు వాళ్ళు. అలాంటి శుద్ధ భక్తుల సాంగత్యం దొరకడమే మనకి చాలా కష్టం. అలాంటిది దొరికినప్పుడు వాళ్ళు వదిలేయడం అనేది వాళ్ళ దౌర్భాగ్యం అది. తర్వాత 41, 42 శ్లోకాలు. దీనిలో ఏం చెప్తున్నారంటే ఎలాంటివి మనం ఎలాంటి వాళ్ళకి మనం ఇవన్నీ ఈ జ్ఞానం అనేది ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అనంటే గురువు పట్ల గౌరవం ఉండే వాళ్ళకి, అసూయ లేని వాళ్ళకి, తర్వాత ఎప్పుడూ భగవంతుడికి సేవ చేయడానికి లేకపోతే గురువుకి సేవ చేయడానికి వాళ్ళు ఆహ్, సేవ అనగానే ఇంకా మరి వాళ్ళకున్న అంటే బాధ్యతలను వదిలేయకుండా బాధ్యతల్ని ఏ ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట. ఏదెప్పుడు చేస్తే మంచిది అని ఆలోచించి దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు సేవ చేయడానికి రెడీగా ఉండే వాళ్ళకి, తర్వాత అన్ని జీవుల పట్ల మైత్రీ భావం, స్నేహభావం కలిగిన వాళ్ళకి, తర్వాత భౌతిక విషయాల పట్ల కంప్లీట్‌గా డిటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళకి, వేరే భక్తుల పట్ల, వేరే జీవుల పట్ల అసూయ లేని వాళ్ళకి, తర్వాత తర్వాత ఎవరైతే అంటే నేనే బాగుండాలి, మిగతా వాళ్ళు నేను సేవ చేస్తాను, నేను బాగుపడతాను. మిగతా వాళ్ళకి నా సేవలేవి నేను మిగతా వాళ్ళకివ్వను. అలా ఉండకూడదనమాట. సెల్ఫిష్‌గా ఉండకూడదు. ఆహ్, అలాంటి వాళ్ళకి తర్వాత ఎవరైతే మనసు కల్మషాలు లేకుండా ప్యూర్‌గా ఉంటుందో, శుద్ధంగా ఉంటుందో అలాంటి వాళ్ళకి, పీస్ ఆఫ్ మైండ్‌తో మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే ఈ నెగెటివ్ క్వాలిటీస్ ఉండవో అంటే వేరే వాళ్ళ పట్ల అసూయ చెందడం కానీ, ద్వేషం ఉంచుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో శత్రుత్వము ఇలాంటివన్నీ లేకుండా ఉన్నారనుకోండి ఆటోమేటిక్‌గా మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఎన్ని ఎక్కువ అనర్థాలు మనం క్యారీ చేస్తూ ఉంటే అంత ఎక్కువ మనకు కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ ఈ ఇలాంటి వాళ్ళకి ఈ టీచింగ్స్ అన్నీ అంటే ఈ శిక్షణ అనేది ఇవ్వచ్చు అని కపిలముని చెప్తున్నారనమాట. లాస్ట్‌లో 43వ శ్లోకం ఫలశ్రుతి గురించి మాట్లాడుతున్నారనమాట. ఫలశ్రుతి ఏంటంటే ఎవరైతే ఈ కాన్వర్జేషన్‌ని అంటే కపిలమునికి, దేవహూతికి మధ్యన జరిగిన ఈ విషయాలన్నిటిని ఎవరైతే వింటున్నారో వాళ్ళకేమవుతుంది? వాళ్ళకి భగవంతుడి యొక్క ధామం చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళకేమవుతుంది? భగవంతుడి ధామం చేరుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ లాగా అధ్యాయం మొత్తం చూద్దామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 22-26 శ్లోకం వరకు మనకి భక్తి యోగం గురించి చెప్పారు. 27-31 వరకు జ్ఞానయోగం గురించి చెప్పారు. తర్వాత 32-36 వరకు ఏంటంటే ఈ రకరకాల మార్గాలు ఏమున్నాయి జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము. ఈ 3 మార్గాలు ఉన్నాయి. అల్టిమేట్ ఏంటి అంటే భగవాన్ గురించి తెలుసుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడమే మనకి ఫైనల్ టాప్ మోస్ట్ అదే అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారంటే 37-43 శ్లోకాల వరకు ఎవరికి మనం ఈ జ్ఞానం గురించి తెలుసుకోవాలి అని అంటే వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటివి ఉండకూడదు. నెక్స్ట్ ఫలశ్రుతి. అక్కడితో ఈ కర్మ బంధనము అనే అధ్యాయం కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనం వచ్చే వారము ఈ కపిలముని చేసే కార్యకలాపాల గురించి తెలుసుకుంటాం అనమాట. ఆయన ప్రేయర్స్ ఎలా ఉంటాయి, ఆయన ఫైనల్‌గా దేవహూతికి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఆదేశాలు ఏంటి, ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. తర్వాత దేవహూతి ఆహ్, పరిపూర్ణత్వాన్ని పొందడము ఇవన్నీ ఉంటాయన్నమాట నెక్స్ట్ అధ్యాయంలో.
ఇదండి ఈరోజు శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లేదంటే మనం కాల్ క్లోజ్ చేసేద్దాం. హరే కృష్ణ. మాతాజీ సెంటర్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హలో దండవత్ ప్రణామాలు హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ మీరు దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ఇంద్రియాలను మాతాజీ. ఎంగేజ్ చేయడం అన్నారు కదా మాతాజీ, అది ఎలా మాతాజీ? ఆ ఎంగేజ్ చేయడం కూడా చాలా కష్టం కదా మాతాజీ మాకి. ప్రాక్టీస్ మాతాజీ. కృష్ణ అర్జునుడు కూడా మీలాగే అంటాడు కదా, మైండ్ ని కంట్రోల్ చేయడం లేకపోతే ఎంగేజ్ చేయడం చాలా కష్టంగా ఉందని. ఒక రోజులో అవ్వదు మాతాజీ, కొన్ని ఇయర్స్ పట్టొచ్చు లేదా కొన్ని నెలలు పట్టొచ్చు. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అభ్యాసం అన్నమాట. అభ్యాసం ద్వారా అది వస్తాయి మాతాజీ అవన్నీ. హరే కృష్ణ. అవన్నీ వీలైనంత వరకు ఎక్కువ మనకి డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం వెంటనే కంట్రోల్ చేయడము. సపోజ్ మన ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని టీవీ చూస్తున్నారు, మనకేమో భక్తిలో ఉన్నాం, మనం టీవీలో సినిమాలు అవి ఇవి చూడము. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ ప్లేస్ వదిలేసి పక్క వేరే రూమ్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. మనకి నచ్చింది ఏమైనా మనం చేయాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడా అంతే. మనకి నచ్చిన డిష్ ఏదో కనిపించింది బయట రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు, ఏదో హోటల్లో ఎక్కడో చూసాము, మనకి ఏంటంటే తినాలనిపిస్తుంది. అప్పుడు వెంటనే మనకు మనం చెప్పుకోవాలన్నమాట, వద్దు, నో, గట్టిగా చెప్పాలన్నమాట. మన ఇంద్రియాలని మనం ఏం చేయాలంటే అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు కదా, చెప్పులతో కొట్టాలన్నమాట. పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి చెప్పులతో కొడితే అది కరెక్ట్ గా కంట్రోల్లో ఉంటుంది అని చెప్తాను. అంటే మనం నో అంటే నో అంతే. ఇంకా మన ఇంద్రియాలకి మళ్ళీ దానికి అవకాశం ఇవ్వకూడదు. చాలా ప్రాక్టీస్ గా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ దండవత్